సో వెల్కమ్ టు టుడేస్ బైబిల్ స్టడీ. ఈరోజు ఆదికాండము 39వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. 38 అధ్యాయాలు మనం పూర్తి చేసాం. ఈరోజు 39వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం. 37వ అధ్యాయంలో మన కథ యోసేపు మీద మళ్లించబడుతుంది. యోసేపు ఏ విధంగా సహోదరుల చేత ద్వేషించబడి మరి గొయ్యిలోకి వేయబడి ఆ తర్వాత సొంత సహోదరుల చేతనే ఐగుప్తుకి ఒక బానిసగా ఎలా అమ్మబడ్డాడో మనము 37వ అధ్యాయంలో మనం చూసాం. కథ అలా సాగుతూ ఉండగా మధ్యలో ఇంటరప్షన్ లాగా 38వ అధ్యాయంలో కథ యూదా మీదకి మళ్లించబడుతుంది. కాబట్టి యూదా మరి తన జీవితంలో ఎలాంటి అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయో లాస్ట్ వీక్ మనం డీటెయిల్గా మనము దాన్ని ధ్యానించాం. ఈ యొక్క యూదా సంఘటన అంతా అయిన తర్వాత మళ్ళా దృష్టి అంతా కూడా తిరిగి యోసేపు మీద మళ్లించబడుతుంది. సో 39వ అధ్యాయంలో అగైన్ మన స్టోరీ అంతా కూడా యోసేపు మీద మళ్లించబడుతుంది. కాబట్టి స్టోరీ ఇక్కడ నుంచి 50వ అధ్యాయం వరకు అంతా కూడా యోసేపు గురించి వంటి ఒక పూర్తి వివరణ ఇవ్వబడింది. ఆమేన్. రండి 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 39వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, నన్ను అనుసరించాలి. యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరు ఒక ఐగుప్తియుడు అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. యోసేపుని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళాడు. ఎవరు? ఇష్మాయిల్ ప్రజలు. యోసేపు అమ్మబడ్డాడు. ఇప్పుడు యోసేపు కొనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరలా యోసేపుని కొంటున్నాడు. ఇక్కడ కొంటున్నాడు అంటే అమ్మిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, అమ్మబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, కొంటున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు మనకి. అమ్మినవాడు, అమ్మబడుతున్నవాడు, కొంటున్నవాడు, ముగ్గురు మనకి ఈ యొక్క కథలో కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ముగ్గురులో ఈ యొక్క యోసేపు అమ్మబొట్ట మరియు కొనబడుటలో ఉన్నటువంటి యొక్క సంఘటనలో మన చిత్రం కూడా కనిపిస్తూ ఉంది. వీ కెన్ సీ అవర్ పిక్చర్ ఇన్ దిస్. ఎలాగంటారా, మరి ఇక్కడ అమ్మబడినటువంటి యోసేపు ఎవరంటే ఆదాముకి పోలికగా ఉన్నాడు. ఎవరికి పోలికగా ఉన్నాడు? ఆదాముకి పోలికగా ఉన్నాడు. ఆదాము కూడా పాపము చేయనంత వరకు స్వతంత్రంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో పాపము చేయడము ద్వారా ఆదాము ఏమయ్యాడు? ఆదాము అమ్ముడిపోయాడు. అమ్మినది ఏంటి? పాపము. అమ్ముడుపోయింది ఏంటి? ఆదాము. ఎవరికి అమ్ముడుపోయాడు? సాతానికి. అంటే యాడమ్ బికేమ్ ఏ స్లేవ్. ఏ విధంగా అయితే యోసేపు ఒక బానిసగా కొనిపోబడ్డాడో ఆ విధంగా ఆదాము పాపము చేయడము ద్వారా ఆదాము కూడా అమ్ముడుపోయాడు. ఆదాము మాత్రమే కాదు, ఆదాము సంతతి వారందరూ కూడా పాపానికి బానిసలుగా మార్చబడ్డారు. అర్థమవుతుందా? సో ఇక్కడ స్లేవ్ అన్న మాట మాట్లాడుతున్నప్పుడు మన న్యూ టెస్ట్మెంట్ కోణంలో చూసినట్లయితే ఈ బానిసత్వము ఏ విధమైన బానిసత్వము అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వం. అంటే ఎవరైతే ఆదాము సంతతి కింద ఉన్నారో వాళ్ళందరూ కూడా వాడి కులం ఏదైనా, వాడి గోత్రం ఏదైనా, వాడి జాతి, వాడి యొక్క దేశము ఎట్లాంటిదైనా సరే ఆదాము సంతతి కింద ఉన్నాడు. కాబట్టి మానవుడు స్వతహా పాపి అని చెప్పవచ్చు. బైబిల్ అదే సెలవిస్తూ ఉంది. మ్యాన్ ఈజ్ ఎ బార్న్ సిన్నర్. అందుకే మరి రోమీయులకు రాసిన పత్రిక 51వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమని? నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. దావీదు ఏమన్నాడు? నేను పాపములో పుట్టినవాడను. అంటే అర్థం ఏంటి? దావీదు అప్పుడు ఇంకా ఏమీ చేయలే, ఏ పాపము చేయలే, కానీ పాపంలో పుట్టాడు. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆ పాపిష్టి పని చేయలేదు కదండి, నేను ఎందుకు పాపిగా పిలువబడతాను, నేను అలా దుష్కారం చేయలే కదా, అలాంటి అపవిత్రమైన పనులు చేయలే కదా, చేయకూడని పనులు చేయలేదు కాబట్టి నేను పాపిని కాదు అనేది అనేకుల ఒక్క మనస్తత్వం. నువ్వు ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా నువ్వు పాపివే, ఎందుకంటే నువ్వు జన్మతాహ పాపి కాబట్టి. హల్లెలూయా. ఈ సంగతి చాలామంది, ప్రపంచంలో చాలామందికి ఆ సంగతి అర్థం కావట్లేదు. వాళ్ళ వద్దకు వెళ్ళి మన పాపాలు యేసయ్య కడుగుతాడంటే అయితే నువ్వయ్యా పాపి, నేను ఎందుకైతే పాపి, నేను పాపం చేయలే అంటారు. మేము పాపం చేసామా, మేము దొంగతనం చేసామా, హత్యలు చేసామా, కాబట్టి మేము పాపలుగా అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే మానవుడు జన్మతా పాపి అయి ఉన్నాడు. హల్లెలూయా. వాడు పాపానికి బానిస అయి ఉన్నాడు.
అందుకే రోమిలాసు పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా పౌలు అదే రాస్తాడు. ఏమని? అయితే నేను పాపమునకు అమ్మబడి అని రాస్తున్నాడు. నేను కూడా పాపానికి అమ్మబడ్డాను. ఎవడైతే పాపము చేస్తాడో వాడు పాపానికి అమ్ముడు పోయినట్టే. దోస్ హు సిన్ ఆర్ స్లేవ్ టు ద సిన్. పాపము చేయవాడు పాపానికి బానిసనే. అర్థమవుతుందా? ఆదాము పాపం చేయనంత వరకు కూడా పాపానికి బానిస కాదు, పాపము చేయడము ద్వారా పాపానికి బానిస అయ్యాడు. చాలాసార్లు మేము అనుకుంటామంటే పాపము ఒక ప్లెజర్ అనుకుంటాం, పాపము ఒక అనుభూతి అనుకుంటాం. కానీ పాపము అది నిన్ను తెలియకోకుండానే నువ్వు గ్రహించే లోపల అది నిన్ను చెరపట్టేస్తుంది. యూ విల్ బికమ్ స్లేవ్ ఫర్ ఇట్. దేవుని యొక్క వాక్యం రాయబడింది మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే ఏలీ అహాబుని ఇదే అంటున్నాడు. ఏలీ అహాబుని తిడుతూ, అహాబుని ఖండిస్తూ ఒక మాట అన్నాడు. ఏమని? యెహోవా దృష్టికి కీడు చేయుటకై నిన్ను నీవు అమ్ముకొని ఉన్నావు. అహాబుని తిడుతున్నాడు ఏలియా. యెహోవా దృష్టికి కీడు చేయుటకై నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అహాబు నిన్ను అమ్మేసుకున్నావు. అంటే పాపము చేయవాడు తను తాను అమ్ముకుంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మీరు 17వ వచనము చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఒక మాట రాస్తున్నాడు. అక్కడ ఏమని? యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్ము తాము అమ్ముకొని అని రాస్తున్నాడు. అక్కడ యెహోవా దృష్టి చెడు చేసే వాళ్ళంతా కూడా దేవుని వాక్యము తప్పేవారు, న్యాయ విధానాలు తప్పి పాపము చేయవాడు అంటే వాడు తన్ను తాను అమ్ముకుంటూ ఉన్నాడు. దే ఆర్ బికమింగ్ ఎ స్లేవ్ టు ద సిన్. Sin is not just a pleasure. You're enslaved. నువ్వు ఒక బానిసత్వంలోకి వెళ్తున్నావు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చాలామంది ఆ పాప బానిసలు అయిపోయేసి దాంట్లోంచి బయటపడలేక, దాంట్లోంచి జయించలేక, బయటపడే మార్గము లేక రాజీ పడుతూ ఓడిపోయిన జీవితాలు జీవించేస్తున్నారు. ఏమిట్రా ఇది చాలా భయంకరమైంది. ఏసేపు ఒకడు అమ్మబడ్డాడు, కానీ ఒక వ్యక్తి ఏసేపుని మరి కొంటున్నాడు. దేనికి స్తోత్రం? అమ్మబొట్ట కొన్నబడుట. దేనికి స్తోత్రం? మానవాళ్ళందరూ కూడా పాపానికి బానిసలుగా అమ్ముడుపోయారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు బానిసలుగా ఉన్నటువంటి మనల్ని ఆయన కొనేసాడు. హల్లెలూయా. యేసేపు అమ్ముడుపోయాడు, ఇక్కడ యేసేపు కొనబడుతున్నాడు. ఒకప్పుడు మనం కూడా పాపానికి బానిసలుగా అమ్ముడుపోయాము, యేసు ప్రభువారు మనల్ని కొనేసాడు. దీని బిడ్డలారా, హీ పర్చేజ్డ్ us. హల్లెలూయా. ఆదాము పాపము చేసినప్పుడు అమ్ముడుపోయాడు. ఏమంటే మామూలుగా ఏదైనా ఒకదాన్ని అమ్మితే లాభం చూసి అమ్ముతాం కదా, లేదా? కానీ విషయం ఏంటి తెలుసా? అమ్ముడుపోయినప్పుడు ఊరికనే అమ్ముడుపోయినాం. దేని వాక్యం రాయబడింది యెషయా 52వ అధ్యాయము మీరు 3వ వచనం చూస్తే మీరు ఊరికయే అమ్మబడితిరి. ఇది ఎక్కడ వ్యాపారం? ఇది ఎవడో వ్యాపారం చేస్తే లాభం చూస్తారు కదా, ఎంత లాభం వస్తుంది అని చూస్తారు. కానీ ఆదాము అమ్ముడిపోయాడు, మానవాళి అమ్ముడిపోయింది. ఎంతకు అమ్ముడిపోయిందయ్యా అంటే ఊరికనే అమ్ముడిపోయారు. ఊరికనే అమ్ముడిపోయారు. అయితే శ్రద్ధగా మానవాళి ఊరికనే అమ్మబడిన, పాపానికి మనం అమ్ముడుపోయినా, ఉచితంగా ఊరికే అమ్మబడిన మనల్ని విమోచించడానికి యేసు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాల్సిన పరిస్థితి పడింది. వీఆర్ సోల్డ్ ఫ్రీలీ, బట్ ద ప్రైజ్ ఈజ్ పెయిడ్ ఫర్ యువర్ రిడెంప్షన్. నువ్వు ఉచితంగా అమ్మబడ్డావు, ఊరికయే అమ్మబడ్డావు, కానీ నీ విమోచించడానికి యేసయ్య క్రయధనము చెల్లించాల్సి వచ్చింది. యేసయ్య నిన్ను ఊరికనే విమోచించలే. నీ విమోచన ఊరికే రాలేదు, నీ రిడెంప్షన్ ఊరికే రాలేదు, నీ విమోచన, నీ రక్షణ ఉచితంగా రాలేదు. అది యేసయ్య దానికి క్రయధనాన్ని చెల్లించాడు. క్రయధనం చెల్లించి నేను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసు రక్తంతో కడగబడినటువంటి ఏ బిడ్డ అయినా సరే అతడు విమోచించబడినవాడు. ఆమేన్. ఒకప్పుడు మనం బానిసలము, ఈరోజు మనం ఏమై ఉన్నాం? వీఆర్ ఫ్రీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అయితే చాలామందికి ఇందా నేను చెప్పాను కదా, చాలామందికి వాళ్ళు బానిసత్వంలో ఉన్నా కూడా మేము బానిసలము కాము అటువంటి భావన వాళ్ళకి. వీళ్ళంతా కూడా ఎవరంటే యేసు ప్రభుతో వాదించిన యూదులు లాంటి వారు. యూదులు ఒక సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 33-34 వచనాలు చూడండి. ఆ లేఖన భాగంలో ఏం రాయబడిందంటే, యూదులు కొందరు యేసు వద్దకు వస్తారు. యేసు వద్దకు వచ్చి యేసుతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమని? వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే. ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి దాసులమై ఉండలేదే.
మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావు? యేసు అంటున్నాడు కదా. యేసు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే వచ్చి నిలదీస్తున్నారు. ఏంటయ్యా నేను స్వతంత్రులుగా చేస్తా అని చెప్తా ఉన్నావు. మేము ఎప్పుడు కూడా ఎవరికి మేము బానిసలము కాము అని యూదులు మాట్లాడతారు. నిజంగా బానిసలు గారా? వీళ్ళు 2 రకాల బానిసత్వంలో ఉన్నారు. కానీ ద ప్రైడ్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవిత గర్వాన్ని బట్టి తమ స్థితిని ఒప్పుకోలేకపోతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఒక బానిసత్వం కాదు, 2 రకాల బానిసత్వంలో ఉన్నారు. ఒకటేమో భౌతికమైన బానిసత్వం, అంటే రోమా పరిపాలన కింద వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. రోమీలు వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి స్వతంత్ర దేశం కాదు, రోమీల పరిపాలన కింద ఉన్నారు. అది భౌతికమైన బానిసత్వం. రెండో బానిసత్వం ఏంటి? అది ఆత్మ సంబంధమైన బానిసత్వం, అంటే వాళ్ళు పాపానికి బానిసలుగా ఉన్నారు. అంటే ఆత్మీయముగా బానిసలే, భౌతికంగా కూడా బానిసలే. కానీ ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుతో ఏమంటున్నారు? ఎప్పుడు కూడా మేము బానిసలము కామే. దట్స్ కాల్డ్ ప్రైడ్. వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే యేసు పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ఎవడైనా కానీ, నువ్వు దాసుడు కావు అని ఖండిస్తున్నావు కదా, ఎవడు పాపము చేశాడో పాపము చేయి ప్రతి వాడు కూడా బానిసనే అని యేసు ప్రభువారు ఖండితంగా ఆజ్ఞాపించారు. ఈరోజు ప్రతి మానవుడు ఈ సంగతి మనం తెలుసుకోగలగాలి. ఏంటి? మ్యాన్ ఈజ్ ఎ బార్న్ సిన్నర్, ఈజ్ ఎ స్లేవ్ టు ద సిన్. మానవుడు జన్మతః పాపి, అతడు పాప బానిసత్వం కింద ఉన్నాడు. కానీ యేసు రక్తంతో విమోచించడము ద్వారా ఆ వ్యక్తి స్వతంత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, స్వతంత్రుని. ఊరికయే అమ్ముడు పోయా, వెల చెల్లించి కొనబడ్డాను. నేను ఊరికనే అమ్ముడు పోయా, యేసే నన్ను వెలపెట్టి నన్ను కొన్నాడు. హల్లెలూయా. గాడ్ బాట్ మీ, పర్చేస్డ్ మీ బై పేయింగ్ ద ప్రైస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండవ వచనం చూద్దాం. ఒకసారి మనం ఇప్పుడు యేసేపు ఇక్కడ బానిసగా అమ్ముడుపోయాడు, ఇక్కడ ఒక వ్యక్తి కొంటున్నాడు యేసేపుని. ఒకసారి మన చేతులు పైకెత్తి, యేసయ్య నన్ను కొన్నందుకే స్తోత్రం చేద్దాం. ఒకసారి చేతులు పైకెత్తి, యేసయ్య నన్ను కొన్నావు, యేసయ్య నీ రక్తంతో కొన్నావయ్యా, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ రిడీమింగ్ మీ. నన్ను విమోచించినందుకై, నన్ను విడిపించినందుకై, నా కొరకే క్రయధనాన్ని చెల్లించినందుకై నీకు స్తోత్రం అయ్యా. ఇప్పుడు నేను నీ యజమానత్వం కింద ఉన్నానయ్యా. ఇప్పుడు పాపానికి బానిస కాదు యేసయ్యా, నేను నీకయ్యా, నేను నీ సొత్తు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ ద ప్రైస్. ఆమేన్. హల్లెలూయా. ఇష్మాయేలుడు ఒక చేతిలోంచి యేసేపు పోతీఫర్ చేతులకు షిఫ్ట్ అయినట్లుగా మనం సాతాను కబంధ హస్తాల నుంచి మన యేసు ప్రభు హస్తాలకి మనం షిఫ్ట్ అయిపోయాం. ఇప్పుడు మన యజమాని ఎవరు? యేసు ప్రభు వారే. ఆమేన్. రెండవ వచనం. యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యేసేపుకు తోడై ఉండెను అని ఈ మాట మీరు గమనించినట్లయితే ఈ అధ్యాయంలో ఈ మాట మీకు 4 సార్లు కనిపిస్తుంది. ఎన్నిసార్లు? 4 సార్లు కనిపిస్తుంది. అండ్ 4 సార్లు మాత్రమే కాదు, ఆ తర్వాత అధ్యాయంలో కూడా చూసినా యెహోవా యేసేపుకు తోడే ఉండెను అనే పదం మాత్రమే కనపడుతుంది. యేసేపు అనుభవాన్ని తన పితరుల అనుభవంతో ఒకసారి పోలుద్దాం. దేవుడు అబ్రహామును 8 సార్లు దర్శించాడు. ఎన్నిసార్లు? 8 సార్లు దర్శించాడు. 8 సార్లు అబ్రహాంతో మాట్లాడాడు. సో 8 ఎన్కౌంటర్స్ ఉన్నాయి అబ్రహాంకి. ఆ తర్వాత అబ్రహాము కొడుకు ఇస్సాకు జీవితంలో చూస్తే ఇస్సాకు లైఫ్లో దేవుడు 2 సందర్భాల్లో మాట్లాడాడు. 2 డివైన్ ఎన్కౌంటర్స్ ఉన్నాయి. ఇస్సాకు ఒక కుమారుడు యాకోబును చూస్తే యాకోబుతో దేవుడు 7 పర్యాయములు మాట్లాడుతూ ఉన్నాడు. 7 ఎన్కౌంటర్స్ ఉన్నాయి. అంటే దేవుడు నేరుగా వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని దర్శించాడు. అయితే ఇప్పుడు యేసేపు ఒక జీవితాన్ని చూసినట్లయితే యేసేపుతో దేవుడు మాట్లాడినట్టుగా కానీ, దర్శనంలో లేకపోతే మరి ఆ స్వరము ద్వారా కానీ, లేదా ఒక అనుభూతి ద్వారా కానీ యేసేపుతో నేరుగా మాట్లాడేటువంటి దాఖలు యేసేపు జీవితంలో మీకు కనిపించదు. ఒకటే కనిపిస్తుంది, యెహోవా యేసేపు తోడే ఉండను, అంతే. ఇంకేం కనిపించదు మీకు. దేవుడు యేసేపుతో మాట్లాడుతూ ఇవన్నీ కనిపించదు మీకు. అంటే యేసేపు ఒక జీవితము తన పితల జీవితం కంటే శ్రేష్టమైంది అని చెప్పచ్చు. దో ఆయనకి వాళ్ళ పితల వలె అనుభూతి లేకపోయినా, పితలకు ఉన్నటువంటి ఒక డివైన్ ఎన్కౌంటర్స్ యేసేపులో ఒక జీవితంలో లేకపోయినప్పటికీ కూడా
మరి వీళ్ళందరూ కూడా డివైన్ ఎన్కౌంటర్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు జీవితాల కంటే, అంటే తన పితరులు అందరికంటే యేసేపు ఒక జీవితము చాలా శ్రేష్టమైందని, యేసేపు జీవితము చాలా దీవెనకరమైంది అని చెప్పొచ్చు. మీరు ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అని. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఎన్నిసార్లు మాట్లాడాడు? 8 సార్లు మాట్లాడాడు. అవునా? చెప్పండి, అబ్రహాం జీవితంలో లోపాలు ఉన్నాయా? ఉన్నాయి. అబ్రహాంలో తప్పులు ఉన్నాయా? ఉన్నాయి. అబ్రహాంలో బలితలు ఉన్నాయా? ఉన్నాయి. అబ్రహాం తప్పు చేశాడా? చేశాడు. 8 సార్లు ఎన్కౌంటర్స్ ఉన్నాయి, కానీ అబ్రహాంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఇస్సాకు జీవితంలో కూడా అంతే. ఆయన కూడా దేవుడు ఆయనతో 2 సార్లు మాట్లాడాడు, ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆయన కూడా అబద్ధం ఆడాడు. అవునా? యాకోబుతో దేవుడు 7 సార్లు మాట్లాడాడు, యాకోబులో కూడా లోపాలు ఉన్నాయి. అంటే డివైన్ ఎన్కౌంటర్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని లోపాలు కనపడుతూ ఉన్నాయి. కానీ యేసేపు జీవితంలో ఏ ఎన్కౌంటర్స్ లేవు. ఆయన కేవలము దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మాడు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని రాయబడి ఉంది. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ దెమ్. అయితే దేవుడు అతనితో ఉన్నాడు అంతే. ఏ ఎన్కౌంటర్స్ లేకపోయినా దేవుని వాక్యము దేవుని సన్నిధిలో అతనితో ఉంది. కాబట్టే అతడు మరి యేసేపు లైఫ్ మొత్తం ఎగ్జామిన్ చేస్తే అతను ఏ లోపాలు కూడా కనిపించలేదు. హల్లెలూయా. ఎన్కౌంటర్స్ ఉన్నకేమో లోపాలు ఉన్నాయి, ఏ అనుభవాలు లేనటువంటి యేసేపులో మాత్రం లోపాలు లేవు. కొంతమంది ఒక భావన ఏమంటే, దేవుడు ఆమెకి ఎంత అద్భుతమైన దర్శనాలు ఇచ్చాడు, ఆమె దీవించబడింది. దేవుడు ఆమెతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అనుభూతులు ఉన్నాయి, దేవుని ప్రవచనాలు ఉన్నాయి, దేవుని వరాలు ఉన్నాయి, లేదా ఆ సేవకుడికి అద్భుతముగా ఇలాంటి వరాలు ఉన్నాయి, ఇలాంటి దర్శనాలు ఉన్నాయి. కాబట్టి వారు దీవించబడిన వాళ్ళు. ఇవి లేకపోతే ఆ వ్యక్తి కామన్ మ్యాన్గా చాలామంది భావిస్తూ ఉంటారు. సరిగా మాటినాలి. ఒక వ్యక్తి ఆత్మీయుడు అని చెప్పడానికి ఇలాంటి ఎన్కౌంటర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవి లేకపోయినా కూడా ఒక వ్యక్తి యోగ్యుడిగా పిలువబడతాడనడానికి యేసేపు ఎగ్జాంపుల్ అండి. హల్లెలూయా. ఈరోజు ఈ దినాల్లో దేవుడు మనకి అనుభూతులు ఇస్తున్నాడు, కానీ దర్శనాల కంటే, అనుభవాల కంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము దేవ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో నీవు ఆ దైవ గ్రంథాన్ని నీ జీవితాన్ని వాక్యాన్ని ఆధారము చేసుకుని నిలబడగలిగితే, ఇలాంటి ఎన్కౌంటర్స్ ఎన్ని ఉన్నప్పుడు కూడా వాళ్ళ లోపాలు ఉన్నాయి, కానీ వాళ్ళకంటే నీ జీవితం ఎప్పుడు తక్కువ కాదు. బహుశా నువ్వు దర్శనాలు చూడకపోయి ఉండొచ్చు, లేదా నీకు అనుభూతులు రాకపోయి ఉండొచ్చు, లేదా నీకు అభిషేకం కానీ లేకపోతే మరొక స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ నీకు లేకపోయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళకంటే తక్కువైన దానివి కావు. బికాస్ యు ఆర్ రిలయింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసేపు వలె నువ్వు దేవుని వాక్యాన్ని, ఆయన సన్నిధి మాత్రమే గట్టిగా విశ్వసిస్తున్నావు కాబట్టి. ఆమేన్. పలుకు చెప్పండి ఒకసారి. అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె డివైన్ ఎన్కౌంటర్స్ కలిగి లోపల ఉండుట కంటే, యేసేపు వలె వాక్యముడి లోపము లేని జీవితము జీవించుటయే శ్రేష్టము. హల్లెలూయా. నా పరిచయంలో చాలామంది పాస్టర్ గారు దర్శనం చూసామంటారు. సంతోషం. పాస్టర్ గారు నాకు ఇలాగ అనుభూతి వచ్చింది అంటారు. సంతోషం. నాకు పర్సనల్గా అలాంటి ఎన్కౌంటర్స్ ఉన్నావు. నా ఎన్కౌంటర్తో ఒకటే, వాక్యపు ఎన్కౌంటరే. హల్లెలూయా. సో మినిస్ట్రీలో ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపించింది అనమాట, మేబీ దే ఆర్ మోర్ క్లోజ్ టు గాడ్ అని. తర్వాత నాకు అర్థమైంది, ఐఎమ్ లైక్ ఎ జోసెఫ్. నా లైఫ్లో ఏముంది? యెహోవా అతని తోడే ఉన్నాను, బిందాస్. కానీ 2వ వచనంలో యెహోవా యేసేపుకు తోడే ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అనే మాట రాయబడి ఉంది. వర్ధిల్లుట. చెప్పండి, వర్ధిల్లుట. ఒకడు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుడు యేసేపును ఎందుకు వర్ధిల్లింప చేశాడు అంటే, యేసేపులో లోపమైనను, యేసేపులో బలహీనతైనను, యేసేపులో ఏ చిన్న లోపమైనను కూడా లేకుండా యథార్థముగా జీవించాడు. కాబట్టే దేవుడు యేసేపుని గొప్పగా వర్ధిల్లింపచేశాడు. మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఏ విధంగా చెప్పగలుగుతారు యేసేపులో లోపాలు లేవు అని? ఈయన జీవితాన్ని ఒక వాక్యంతో పోలిస్తే మనకు జవాబు వచ్చేస్తుంది. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంతో మనం పోలుద్దాం. ప్రొవర్బ్స్ 28th chapter verse 13. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడి ఉంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే అతిక్రమాలు ఉంటే వాడు వర్ధిల్లడు, లోపాలు ఉంటే వర్ధిల్లడు, పాపం ఉంటే వర్ధిల్లడు, దాచిపెట్టుకునే స్వభావం ఉంటే వర్ధిల్లడు. ఎవడు వర్ధిల్లుతాడు? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. అంటే అతిక్రమము లేనివాడు వర్ధిల్లుతాడు. అంటే ఈ ప్రకారంగా యేసేపులో అతిక్రమము లేదు కాబట్టే కదా వర్ధిల్లాడు.
యేసేపులో లోపం లేదు కాబట్టే వర్ధిల్లాడు. కాబట్టి వర్ధిల్లటకు ఒక తాళం చేయమంటే నీలోటువంటి అతిక్రమాలు పాపాల నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. వాటి నుంచి నువ్వు పక్కకు వచ్చి యథార్థవంతమైనటువంటి జీవితం జీవించినట్లయితే దేవుడు కూడా మనల్ని వర్ధిల్లింప చేయబడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత బిలీవర్ అయినా, ఎంత విశ్వాసం అయినా, ఎంత ఆత్మీయులు అయినా, ఎంత అద్భుతంగా పాటలు పాడినప్పటికీ బట్ లోపల ఆ అతిక్రమం ఉన్నా, లోపల పాపాన్ని ప్రేరేపిస్తున్నా, బయటికి భక్తి ఉంది కానీ లోపల మాత్రం పాపం కలిగి ఉన్నా, యూ కెన్ నాట్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే దేవుడు చూచేది బయట రూపాన్ని కాదు, దేవుడు చూచేది హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నా ప్రశ్న, మీలో ఎంతమంది వర్ధిల్లాలని ఆశపడతా ఉన్నాను? ఎస్, డూ యూ వాంట్ టు ప్రాస్పర్? వర్ధిల్లాలని ఆశపడుతున్నారా? అందరికీ ఆశ ఉంటుంది. ఆశ ఉంటే సరిపోదు. అయితే వర్ధిల్లాలంటే ఏం చేయాలో బైబిల్లో చాలా వచనాలు ఉన్న బైబిల్లో ఒక 3 చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎవడు వర్ధిల్లుతాడు? సామెతలు 28వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. అంటే ఎవడు పైకి వస్తాడు జీవితంలో? ఎవడు వర్ధిల్లుతాడంటే దేవుని నమ్మినవాడు పైకి వస్తాడు. దేవుని నమ్మినవాడు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. సార్ ప్రార్థన చేయండి సార్, నేను జీవితంలో పైకి రావాలి. నేను ప్రార్థన చేసి నువ్వు పైకి రావు, నువ్వు నమ్మితే పైకి వస్తావు. హల్లెలూయా. పాస్టర్ గారితో ఒక బ్లెస్సింగ్ తీసుకుంటే అతని లైఫ్ బాగుపడుతుంది. నా ప్రార్థన అతన్ని వర్ధిల్లింపజేయదు. అతడు యెహోవా యందు నమ్మిక ఉంచాలి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి, సాల్వేషన్ పొందుకోవాలి. నమ్మకం ఉంచితేనే ఆ వ్యక్తి జీవితంలో పైకి వస్తాడు. రికమెండేషన్ పనిచేయదు దేవుని రాజ్యంలో. అర్థమవుతుందా? రైట్. రెండవది ఎవరు అంటే ఇర్మియా 10వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఏమని? యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారు వర్ధిల్లకై ఉన్నారు అని రాయబడి ఉంది. అంటే యెహోవా యొద్ద విచారణ చేయట్లేదు కాబట్టే వర్ధిల్లట్లేదు అంట. అంటే వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏమంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. వర్ధిల్లకపోవడం గల కారణం ఏమంటే దేవుని మీద ఆధారపడట్లేదు. వర్ధిల్లకపోవడం గల కారణం ఏమంటే నువ్వు ప్రార్థన చేయలేదు. అంటే ప్రభువా, నీ ప్రమేయం లేకోకుండా నేను పైకి వస్తాను, నీతో అవసరం లేదు, నీ దేవుని అవసరం లేదు, నీ కటాక్షము కృప నా మీద అవసరం లేదు, నా స్వశక్తితో పైకి వస్తాను అని చెప్తున్నావు. కానీ ప్రార్థన చేస్తున్నావంటే, విచారణ చేస్తున్నావంటే నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు. వై మెనీ ఆర్ నాట్ ప్రాస్పరింగ్? వై? బికాస్ దే ఆర్ నాట్ ప్రేయింగ్. దేవుని అడగట్లేదు, దేవునికి ప్రార్థన చేయట్లేదు. అందుకే ప్రార్థన చేయకపోతే నువ్వు వర్ధిల్లవు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో ఒకవేళ ప్రార్థన చేసే అలవాటు లేకపోయినా, క్రమముగా చేసేటువంటి అలవాటు లేకపోయినా, మేక్ ప్రేయర్ యాజ్ యువర్ హ్యాబిట్. నీ యొక్క జీవితంలో ప్రార్థనను ఒక అలవాటుగా చేసుకోగలగాలి. ఆమేన్. మూడవది లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యం అక్కడ రాయబడి ఉంది. ఏమని? అతడు దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. అంటే 2 రకాల దయలు ఆయన మీద పనిచేస్తున్నాయి. అందులో ఒకటి ఏంటిది? దేవుని దయ. చెప్పండి, దేవుని దయ. అంటే యేసు ఎలా వర్ధిల్లాడు? దేవుని దయ అతని మీద ఉంది కాబట్టి వర్ధిల్లాడు. ఈరోజు నీ లైఫ్లో, నీ ఉద్యోగంలో దేవుని దయ కావాలి, నీ వ్యాపారంలో దేవుని దయ కావాలి, నీ ఉద్యోగ అన్వేషణలో దేవుని దయ కావాలి, నీ పిల్లల జీవితంలో దేవుని దయ కావాలి. గాడ్స్ గ్రేస్ లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా కూడా వర్ధిల్లలేవు. హల్లెలూయా. ఆల్ యు నీడ్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని దయ కావాలి, ఆయన కృప నీ మీద ఉంటేనే నువ్వు వర్ధిల్లగలుగుతావు. ఎందుకంటే వర్ధిలింప చేసేది నీ కష్టము కాదు, వర్ధిలింప చేసేది దేవుని యొక్క కృప, గ్రేస్. హల్లెలూయా. పగలు చెప్పండి, దేవుని కృపయే, దేవుని దయనే నిన్ను వర్ధిలింప చేస్తుంది. హల్లెలూయా. సో యేసేపు ఏంటి? నమ్మకస్తుడిగా ఉన్నాడు. యేసేపు విచారణ చేయవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అన్ని రాజ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఐగుప్తు రాజ్యం ఎలాంటి రాజ్యము? బోళ్ళని దేవతలు ఉన్నారు ఆ దేశంలో. యేసేపు ఎలాంటి కుటుంబంలో పెంచబడ్డాడు? దేవుడు ఒక్కడే అని చెప్పే కుటుంబంలో పెంచబడ్డాడు. ఇప్పుడు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో దేవతలు ఒకరా ఇద్దరా? లక్షల మంది ఉంటారు. కప్ప దేవత అంటాడు, పాము దేవత అంటాడు, నైలు దేవత అంటాడు, ఆకాశంలో ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి మబ్బుల దేవత అంటాడు, సూర్య దేవత అంటాడు, చంద్ర దేవత అంటాడు. చెప్పాలంటే మనుషుల కంటే ఆ దేశంలో దేవతలు ఎక్కువ ఉంటారు. మాట చెప్పాలంటే బోలని దేవతలు ఉన్నారు అక్కడ. కానీ యేసేపు అలాంటి బహుదేవత ఆరాధన స్థలంలో పడినప్పటికీ కూడా చివరిదాకా యేసేపు దేవుణ్ణి హత్తుకున్నాడంటే ప్రార్థన చేసినట్టే కదా. ప్రార్థన చేస్తే ఒక నిలబడతాడు. అన్య దేశంలో, కాని దేశంలో, శ్రమల మధ్యలో కూడా నిలబడుతున్నాడు అంటే చెప్పండి, ప్రార్థన చేశాడా లేదా? ఎస్. నమ్మకస్తుడుగా ఉన్నాడు, విచారణ చేస్తూ ఉన్నాడు. మూడవది, దేవుని దయ యేసేపు ఇది ఉంది కాబట్టే యేసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుని యొక్క దయ మీ మీదికి వచ్చును గాక. దేవుడు మనల్ని కూడా వర్ధలింప చేయను గాక. ఎవరు చెప్పాడు దేవుడు అప్పులు పెడతాడని? దేవా ఎందుకు పెట్టావా అప్పులు?
బైబిల్లో ఒక వాక్యం చూపి దేవుడు అప్పులు పెట్టేవాడు అని. లేదు, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వర్ధలింప చేయవాడే కానీ మనల్ని అప్పుల పాలు చేయవాడు కాదు. కాకపోతే మన బుద్ధిహీనతతోనూ, మన అజ్ఞానంతోనూ, మన తెలివిలేనితనంతో అప్పుల్లో పడతామేమో కానీ దేవుడైతే అప్పులు పెట్టేవాడు కాడు. దేవుడు మనల్ని వర్ధలింప చేయవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వి సర్వ్ ద గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఆమేన్. రైట్, 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాను చూచున్నప్పుడు యెహోవా సఫలము చేశాడంట. ఆ మాట గమనించాలి. మన ప్రయత్నాన్ని సఫలం చేసే దేవుడు అండి. మనం ఎన్ని ప్రయత్నము చేసినా సఫలము అనేది దేవుడు చేయాలి. ఈ మాట గమనించాలి. మనుషుడు కాదు, దేవుడే సఫలము చేయవాడు. నెహెమ్యా 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇదే సాక్ష్యం అక్కడ మనకు కనిపిస్తుంది. నెహెమ్యా అంటాడు కదా, ఏమని? దేవుడే మా యత్నములన్నీ కూడా సఫలము చేశాడు. దేవుడు బ్లెస్ చేయాలి. దేవుడు బ్లెస్ చేస్తే అది బ్లెస్ అవుతుంది. అందుకే జాబ్ అయినా, కెరీర్ అయినా, బిజినెస్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అది సక్సెస్ దేవుడు చేస్తేనే సక్సెస్ అవుతుంది. అందుకే ఎందుకు మనం ప్రే చేసి స్టార్ట్ చేస్తాము? అది ఒక రిలీజియస్ యాక్ట్ కాదు, అది ఒక మతపరమైనటువంటి ఒక పని కాదు. ప్రార్థన చేసుకొని కారు కొన్నా ప్రార్థన చేస్తాము, ఇల్లు కొన్నా ప్రార్థన చేస్తాము, వ్యాపారం మొదలు పెట్టాలన్నా ప్రార్థన చేస్తాము, ఏమి చేయాలన్నా కూడా ఎందుకు మనం ప్రార్థన చేస్తామంటే దాన్ని సఫలము చేసేది మనం కాదు, దేవుడు చేయాలి. అర్థమవుతుందా? చాలామందికి ఇది అవగాహన లేక బండి కొంటారు, ప్రార్థన చేయించుకోరు. లేదా ఇల్లు కొంటారు, ప్రార్థన చేయించుకోరు. పిల్లలు పుట్టినాక ప్రార్థన చేయించుకోరు. జాబ్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయించుకోరు. అంటే అడుగు అడుగున ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇవన్నీ అవసరం అని కొట్టి పారేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ యత్నమును సఫలపరిచేది దేవుడు. దేని పెట్టారా? అందుకే అప్పుడు మనం యేసు వద్ద తీసుకెళ్ళి, అయ్యా మేము హ్యూమన్ ఎఫర్ట్స్ మేము అడిగి వేస్తున్నాం, అప్లై చేస్తున్నాం, కానీ దాన్ని నువ్వు సఫలపరిచేది నువ్వే కదా. ఈ బిజినెస్ మేము ప్రారంభిస్తున్నాము కానీ ఆ బిజినెస్ బ్లెస్ చేసేది నువ్వే కదా. కాబట్టి మా ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలం చేయండి. హల్లెలూయా. సో ప్రయత్నం ఉండాలి, ఆశీర్వాదం కూడా ఉండాలి. కొందరు ఉల్టా, కొందరు బాగా కష్టపడతారు, ఆశీర్వాదం కోసం ఆధారపడరు. కొందరు దీవెన అంటారు, ప్రయత్నాలు అసలే చేయరు. అదేదో దేవుడే తీసుకొచ్చి వాళ్ళ ఒళ్ళోకి వేయాలి. ప్రభు నువ్వు ఇస్తాను చెప్పావు కదా ప్రభువా, నువ్వు నాకు అది ఇస్తానని చెప్పావు ప్రభువా. ప్రభు అంటాడు, నాయనా నేను 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 సఫలపరుస్తా. ఏంటివి? ప్రయత్నాలు. నీవై ప్రయత్నం ఉందా? నువ్వు ట్రై చేస్తున్నావా? ఊరికే కూర్చొని ఫెయిత్ అంటే సరిపోదు. ఫెయిత్ చాలా ఇంపార్టెంట్, ఫెయిత్ పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నీ వైపు ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా? ప్రభువా ఈ సంవత్సరం మన అప్పుల నుంచి బయటకు వేస్తాను చెప్పావు ప్రభువా, నువ్వు చేస్తాను చెప్పావు ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా. ప్రభు అంటాడు మంచిదే, కానీ ప్రయత్నాలు చేస్తున్నావా? ఊరికే వాగ్దానం తీసుకొని సంగలు గుద్దుకోవడం కాదు. ఆ బయట పడడానికి నీ వంతు ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నావా? నీ దగ్గర డైరీస్ ఉన్నాయా? నీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? ఏమి చేస్తే ఈ ఇయర్ ఎండ్ లోపల దీనిలోంచి బయటకు పడతాము, యాక్షన్ ప్లాన్ ఏమైనా రాసుకున్నావా? ఇవేమీ లేకోకుండా దేవా నన్ను దీవించు, సఫలపరచు అంటే దేవుడు దీవించేవాడు కాడు. ప్రయత్నములనే సఫలపరుస్తాడు. ఇఫ్ దేర్ ఇస్ నో అటెంప్ట్, గాడ్ కెన్ నాట్ బ్లెస్ యూ. వాగ్దానముగానే ఉంటుంది కానీ నెరవేర్పులోకి రాదు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే పొందుకోవాలంటే ఆ దిశగా నువ్వు ప్రయత్నాలు చేయాలి. మలాకి 3వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? అక్కడ దశభాగంలో దేవుని వద్ద తీసుకుని వస్తే దేవుడు అక్కడ ఏమంటున్నాడు? అక్కడ మీ పంట తినివేయి పురుగుల్ని నేను గద్దిస్తాను. అంటే దేవుడు ఏం చేస్తాడు? పంట ఇవ్వడం కాదు, నువ్వు నీ పంట తినివే పురుగులను గద్దిస్తా అంటే అక్కడ పంట ఉన్నట్టే కదా. పంట ఉంది అంటే అతడు విత్తనం వేసినట్టే కదా, పొలం దున్నట్టే కదా, ప్రయాసం పడినట్టే కదా. అందుకే పంట వచ్చింది. దేవుని భాగముగా దేవుడు ఆ పంటను సంరక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇతని ప్రయత్నాల్ని దేవుడు దీవిస్తున్నాడు. కాబట్టి సో ఏ స్ట్రాటజీ, ప్రతి క్రిస్టియన్కి స్ట్రాటజీ ఉండాలి. ఫెయిత్ అంటే ఫెయిత్ మాత్రమే కాదు, స్ట్రాటజీ అండ్ గోల్ సెట్టింగ్ కూడా ఉండాలి. 6 నెలల్లో నీది నేర్చుకోవాలి, లేదా ఒక 7 monthsలో దీన్ని నేను ఢీ కొట్టాలి, లేదా ఒక 9 monthsలో దీన్ని నేను అచీవ్ చేయాలి. నువ్వు యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే నువ్వు గురి ప్రకారంగా లేకుంటే ఆ లక్ష్య ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తేనే ఒక్కొక్క అడుగును దేవుడు బ్లెస్ చేసుకుంటూ దేవుడు నడిపిస్తాడు. ఈరోజు చాలామంది క్రిస్టియన్కి యాక్షన్ ప్లాన్ లేదు. దే సే ఐ బిలీవ్ అంటారు, ఐ ట్రస్ట్ అంటారు, నేను నమ్ముతున్నాను అంటారు. నమ్మితే సరిపోదు కానీ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? గోల్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయా? నేను రిలయన్స్లో పనిచేస్తున్నప్పుడు
మాకు రివ్యూ మీటింగ్స్ ఉండేటివి. ప్రతి నెల మాకు బ్రాంచ్ మీటింగ్స్ ఉంటాయి. ఆ రివ్యూ మీటింగ్లో మేము మా బ్రాంచ్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఒక ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రజెంటేషన్లో అవన్నీ మేము మా బ్రాంచ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తూ అచీవ్మెంట్స్ ఏంటి, మా టార్గెట్ ఏంటి, మేము ఎంత రీచ్ అయ్యాము, రీచ్ కాకపోతే ఎందుకు రీచ్ కాలేకపోతున్నామో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయడంతో మాత్రమే కాదు కానీ నెక్స్ట్ ఒక క్వార్టర్కి మేము ఏమి చేస్తే ఆ నెక్స్ట్ క్వార్టర్కి ఆ టార్గెట్ ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ టార్గెట్ ఎట్లా రీచ్ అవుతామో ఆ యాక్షన్ ప్లాన్ కూడా మేము ఆ స్క్రీన్ మీద మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కంపల్సరీ. అది సార్ ఇలా మేము అచీవ్ కాలేకపోయినాం కాబట్టి ఇదిగో ఈ ఏరియాస్లో వి ఫెయిల్, అదో ఇవి యాక్షన్ ప్లాన్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాం అన్నప్పుడు స్క్రీన్ మీద కనపడినప్పుడు అది కన్విన్స్గా ఉండగలగాలి. అప్పుడు అర్థమవుతుంది ఏమంటే ప్రతి వ్యక్తి కూడా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాడు అని. మీకు ఎందుకు సార్, నేను చేస్తాం కదా సార్, మీరు నమ్మండి సార్ అంటే కుదరవు. మేనేజ్మెంట్లో కుదరవు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటే పేపర్ మీద కనిపించాలి. సేమ్ వే మీకు కూడా యాక్షన్ ప్లాన్స్ లేకపోతే ప్రణాళికలు రచించండి. ఏం చేస్తే అది అవుతుంది, ఏం చేస్తే బయటపడుతుందో అవన్నీ కూడా బుక్ అండ్ పేపర్ తీసుకొని ఒక నోట్బుక్ పెట్టండి, స్టార్ట్ రైటింగ్. లేదా ఏదైనా సాధించాలనుకుంటే నేను సాధించాలనుకుంటున్నా అంటే సరిపోదు, దాన్ని ఎంతలోపు సాధించగలుగుతాం. గిటార్ కానీ కీబోర్డ్ కానీ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే కోరుకుంటే సరిపోదు, 6 months లోపల నేను కొట్టాలి, లేదా 7 months లోపల నేను దాన్ని టార్గెట్ రీచ్ అవ్వాలి. నీకు నువ్వే టార్గెట్ సెట్ చేసుకోగలగాలి. దానికి 6 నెలలు నేర్చుకోవాలంటే 6 నెలల్లో నేను రోజుకి నెలకి ఎంత కష్టపడాలి, రోజుకి ఎంత కష్టపడాలో నువ్వు డివైడ్ చేసుకొని ఆ దిశగా నువ్వు వర్క్ చేయాలి. 3 నెలలు నేర్చుకోవడము, వారం రోజులు పక్కన పెట్టడం, 10 రోజులు నేర్చుకోవడము, నెల రోజులు అసలు దాని జోలికే పోకపోవడం, దేవుడు అలాంటివి బ్లెస్ చేయాలి. అర్థమవుతుందా? నీ యత్నములు నీ ప్రయత్నములు ఉన్నాయి చూసారా, డెడికేటెడ్గా నువ్వు హార్డ్ వర్క్ చేస్తే దేవుని కటాక్షము గ్రేస్ ఎప్పటికీ నీ నిలబడుతుంది. హల్లెలూయా. పలుకు చెప్పండి, ప్రార్థన చేయాలి, ప్రణాళికలు కూడా ఉండాలి. ప్రణాళికలు ఉండి ప్రార్థన లేకపోయినా, ప్రార్థన ఉండి ప్రణాళిక లేకపోయినా వర్ధిలుట చూడవు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఏం కావాలి ఏం లేదు, నేను ఎగ్జామ్ రాస్తున్నా, క్లాస్ ఫస్ట్ రావాలా అని నువ్వేం చేస్తావు? ఏం చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే క్లాస్ ఫస్ట్ వచ్చేయాలా? దానికి అమ్మగారు గారు ఏం చేస్తారు? ఏమి చేయరు. మామూలుగా పేరు 2 పేర్లు అట్లా తిరిగేసి క్లాస్ ఫస్ట్ రావాలా? ఫూలిష్నెస్. రాకపోతే నాకు జీసస్ పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నా జీసస్ అని కనికరించలే, బహుశా జీసస్కి నేనంటే ఇష్టం లేదేమో. ఏమిట్రా జీసస్ అలా పనిచేయడు ఎప్పుడే కానీ. గాడ్స్ హార్డ్ వర్క్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. నేను రిపీట్ చేస్తున్నా, హార్డ్ వర్క్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. ఈ హార్డ్ వర్క్ అండ్ గ్రేస్లో రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా నువ్వు అనుకున్నటువంటి రిజల్ట్ నువ్వు సాధించలేవు. ఆమేన్. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? హల్లెలూయా. రైట్. ఎంతమంది వదలాలనుకుంటున్నారు? వదలాలనుకుంటున్నారా? చెప్పండి. ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం ఉండాలి, మనవై ప్రయత్నం ఉండాలి. రైట్. రెండవది మనకందరికీ మొదటి కీర్తన బాగా తెలుసు కదా. మొదటి కీర్తన, దుష్టున్న ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. అలా చెప్పుకుంటూ పోతే కింద అంటే కీర్తన మొత్తం చెప్పేసి టైం రీడ్ అయిపోతుంది. అతడు చేయనిదంతయు సఫలమగును. అది అంటే అతను ఏమి చేసినదంతయో అంటే నువ్వు ఏమి చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఎప్పుడు అంటే ఆ పైన చూసారా, ఆ పైన కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏది వదిలిపెట్టాలి, నువ్వు ఏమి చేయాలి, 2 ఉన్నాయి అక్కడ పైన. నువ్వు ఏమి వదిలిపెట్టాలో అది చేయాలి, ఏమి చేయాలో అది కూడా చేయాలి. ఏం వదిలిపెట్టాలి? అపహాసకులు, దుష్టులు, పాపులు అని ఒక కేటగిరీని చూసినావా, ఫస్ట్ దాన్ని కట్ చేసి పారేయాలి. కట్ చేసిన తర్వాత రెండోది నువ్వు ఏం చేయాలి? ధర్మశాస్త్రము ధ్యానిస్తూ నువ్వు ఆ దేవుని యొక్క వాక్యములో నువ్వు బలపడుతూ ఉండాలి. ఈ 2 చేస్తే ఆ కింద వచ్చిన ఏముందంటే అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. బ్యాడ్ ఫెలోషిప్ను వదిలిపెట్టం, చెడు సహవాసాన్ని వదులుకోము, ఇంకా పలికిమాలతో పాటు తిరుగుతూనే ఉంటాడు, పాపించమని తిరుగుతూనే ఉంటాడు. ఆ తర్వాత బయలులో పట్టుకుంటాడు. మళ్ళా కొందరు ఇంకోటి ఎక్స్ట్రీమ్, బయలు పట్టుకుంటాడు, సహవాసం వదిలిపెట్టాడు. లేదా కొంతమంది ఏం చేస్తారు అట్లా అంటే రాంగ్ ఫెలోషిప్ని వదిలేస్తారు.
మంచిదే. బైబిల్ చదువుతారంటే చదవరు. బ్యాడ్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పేసి బైబిల్ కూడా లేదు. యెహోషువ అన్నాడు కదా, ఈ ధర్మశాస్త్రమును ధ్యానించి తప్పిపోకూడదు, ఎందుకంటే చేస్తే నీ మార్గములను నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. సో ప్రాస్పెరిటీ ఇస్ లింక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. యేసేపు వల్లే మనల్ని కూడా వర్ధిల్లింపచేయును గాక. ఎంతగా యేసేపు వర్ధిల్లాడు అంటే తన యజమానుడు చూచినప్పుడు, ఆ మాట గమనించండి, యేసేపు వర్ధిల్లుట రహస్యమైంది కాదు, బహిర్గతమైనది. ప్రతి ఒక్కరు స్పష్టంగా చూడగలుగుతున్నారు. యేసేపు యొక్క ప్రాస్పెరిటీని అందరూ కూడా చూడగలుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, మన అభివృద్ధిని 10 మంది చూడగలుగుతున్నారా? 10 మంది గుర్తించగలిగిన అభివృద్ధి మనకు రావాలి. 10 మంది కూడా మనలో అటువంటి అభివృద్ధిని ఎందుకంటే లోకము మన భక్తినిగా చూసేది, లోకము మన ఆత్మీయత కాదు, లోకము మన దేవునిలో మనం ఎంత బలంగా ఉన్నామో లోకం అది చూడు. లోకము చూసేది ఒకటే, నువ్వు ఎంతగా వర్ధిల్లుతున్నావో. అర్థమవుతుందా? కాబట్టి లోకము నువ్వు వర్ధిల్లుటను చూచినప్పుడు అప్పుడు వెళ్ళి యేసుకు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. అర్థమైందా? మలాకి 3వ అధ్యాయంలో ఏం రాయబడింది? అన్యజనులందరూ కూడా మిమ్మల్ని చూచి ధన్యులు అని చెప్తారు. దేని చూసి ధన్యులు అని చెప్తారు? సంవత్సరంలో బైబిల్ మొత్తం అంతా కంప్లీట్ చేస్తే అన్యులు వస్తే ఎంత బాగా చదివారా శబాష్ అంటారా? లేదా ఒక గంట సేపు వెళ్ళివాడు ఆరాధన చేస్తావు, పక్కింటలు వచ్చి ఎంత బాగా ఆరాధన చేసినావు అంటారా? వాళ్ళకి అవన్నీ కాబట్టు, అన్యులకి ఆరాధన వాక్యమే కాబట్టు. అన్యజనులు దేన్ని చూచి నువ్వు ఎంతగా వర్ధిల్లుతున్నావో, కళ్ళ ముందు ఏమీ లేనటువంటి వ్యక్తివి వాళ్ళ కళ్ళ ముందే అంచెలంచెలుగా ఎదుగుతూ 10 మందికి నువ్వు దీవెనకరంగా చూసావా? ఆ లైఫ్ నువ్వు చూసిన తర్వాత వాళ్ళు చెప్తారు, నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన గొప్పవాడు అని చెప్తారు. ఆ అన్యులు మన అభివృద్ధిని చూడగలగాలి, అన్యులు సాక్ష్యం ఇవ్వగలగాలి. మనం ఆ విధంగా కష్టపడాలి. దేని మీద ఇంకా అన్యుల దగ్గర అప్పులు తీసుకోవడాలు, ఇంకా అన్యుల దగ్గర యాచించడాలు, అన్యుల మీద ఆధారపడ్డాలు, ఆ స్థితి ఆ దినాలు నుంచి మనం బయటికి రావాలి. దేవా, నేను వాళ్ళకే బ్లెస్సింగ్గా ఉండాలయ్యా, వాళ్ళ కళ్ళ ముందర నేను ఎదగాలి ప్రభువా. ఆ రీతిగా నువ్వు కోరుకోవాలి, ఆ రీతిగా నువ్వు కష్టపడాలి. దేని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఈ అనుభవం ఉంది. అబ్రహామును కూడా అబీమెలెకు చూసి ఒక మాట ఉంటాడు కదా, ఏమని? ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో తీకండి, నేను చదువుతున్నాను. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాముతో మాట్లాడి, నీవు చెయ్యి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక, అంటే అబీమెలెకు అంటున్నాడు కదా, దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక అని ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఇస్సాకు లైఫ్లో కూడా ఇదే ఎగ్జాంపుల్. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఇస్సాకు ఒక విషయంలో కూడా అన్నాడు కదా, ఏమని? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుటమే చూచితిమి గనుక మనకు అనగా మాకు మీకు మధ్య ఒక ప్రమాణం ఉండాలి, నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచాము. అంటే అబ్రహాము లైఫ్లోనూ ఇస్సాకు లైఫ్లో అన్యులందరూ కూడా వాళ్ళ అభివృద్ధిని చూడగలుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వర్ధిల్లుతున్నారో చూడగలుగుతూ ఉన్నారు. మన లైఫ్ ఈ రీతిగా ఉండగలదని దేని బిడ్డారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యము మనము కలిగి ఉందుము గాక. ఆమేన్. 4వ వచనం, యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగేదంతయు అతని చేతికి అప్పగించెను. అంటే సమస్తము యేసేపు చేతికి అప్పగించబడ్డాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే అధికారుల కటాక్షము యేసేపు పొందుకున్నాడు కాబట్టి. దేనిమిట్రా, మన మార్గము దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, ఏమండి, మన మార్గము దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు అధికారుల కటాక్షం అనేది నిలబడుతుంది. బహుశా నువ్వు బిజినెస్లో ఉన్నావేమో నాకు తెలియదు, జాబ్లో ఉన్నావా, లేకపోతే ఎక్కడున్నా కానీ గాక, నువ్వు అన్యుడైనా సరే దేవుడు అతడు నేను కటాక్షించినట్లుగా చేయగలుగుతాడు. మీ పై బాసు మూర్ఖుడై ఉండుగాక, నీ పైన యజమానుడు అతడు శాడిస్టే ఉండునుగాక, ఎట్లాంటి వాడైనా సరే యేసేపు వల్ల నమ్మకంగా ఉంటే ఎంత క్రూడైనా ఎంత మొండివాడైనా ఎట్టి ఒక రాతి గుండెవాడైనా సరే అతన్ని చూసి కటాక్షించాల్సిందే. సో ఇఫ్ యు ఆర్ జాబ్ హోల్డర్స్, ఎప్పుడు కూడా మీ పై బాసులు ఖర్చు చేస్తూ ఉండద్దండి. అట్టంటోడండి, ఇట్టంటోడండి, అలాంటోడండి, ఇలాంటోడని ఖర్చు చేయకండి. యేసేపు ఎప్పుడు కూడా తన పై అధికారులు ఖర్చు చేయలే, ఎప్పుడు కూడా ఆడిపోసుకోలేదు, ఎప్పుడు కూడా తిట్టుకోలేదు, ఎప్పుడు కూడా విమర్శించలే. అయితే అధికారే యేసేపుని కటాక్షిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మనం ఒక లీవ్ అప్లై చేయాలంటే కాళ్ళు పట్టుకోవాలా, ఒక లీవ్ శాంక్షన్ కావాలన్నా బంగపోవాలా, లేదా
ఏదైనా సరే అప్రూవ్ చెయ్యాలి అంటే ఎన్ని కష్టాలో, అతను చేస్తాడో లేదో అన్ని కష్టాలు. కానీ మనం నిజంగా వాళ్ళ కాళ్ళ కంటే దేవుని కాళ్ళు పట్టుకున్నామా? ఏమండి, ఒకరి కాళ్ళు పట్టుకోకపోయినా సరే మనం అడిగిన వెంటనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. రెండవది, అప్రూవ్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళే ఏ విధంగా సపోర్ట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, యేసేపు వెళ్ళి రెజ్యూమ్ తయారు చేసుకొని పోతిఫర్ గారు మీ ఇంట్లో నాకు ఏమన్నా జాబ్ ఉంటే ఏమని అడిగాడా? అడగలేదే. ఒక బానిస అండి, ఒక కామన్ స్లేవ్ని పోతిఫరు సెలెక్ట్ చేసుకొని అతని నమ్మకత్వాన్ని, యోగ్యతను చూసి ఆ ఇంట్లో అన్నిటి కూడా యేసేపుకి అప్పగించాడంటే ఒకసారి ఆలోచించండి. ఎంతగా దేవుడు యేసేపుని కటాక్షించి ఉంటాడు. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఫెయిత్ఫుల్, నీ జీవితము నమ్మదగినగా యోగ్యముగా ఉన్నట్లయితే ప్రజలే వచ్చి నేను బ్లెస్ చేస్తాడు. ప్రజలే వచ్చి మీరు సెలెక్ట్ చేస్తారు. నాకు ఈ అమ్మాయి కావాల్సిందే, నాకు ఈ అబ్బాయి కావాల్సిందే, ఇతరైతే కరెక్ట్ పర్సన్ అని వాళ్ళే కనుకరించి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఏమేన్? అంతమంది పాస్టర్ గారు నాకు వస్తుందంటారా? వాళ్ళకైతే తెలియదు, కానీ ఎస్తేరు వల్లే నీవు కూడా సెలెక్ట్ చేయబడతావు. 1000 మంది ఉండొచ్చు జాబ్ కాంపిటీషన్స్, లేదా థౌజండ్స్ ఆఫ్ మంది, లక్షల మంది అప్లై చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళకి రాకపోతే నీకు రాదని కాదు కదా. లక్షల మందిలో ఒక ఎస్తేరు ఉంటారు, లక్షల మందిలో ఒక దానియేలు ఉంటారు, లక్షల మందిలో ఇలాంటి యేసేపు ఉంటారు. వీళ్ళు లక్షలు కాదు కోట్ల మందిలో ఉన్నా కూడా దేవుని కటాక్షం వల్ల నిలబడతాది. హల్లెలూయా. హ్యావ్ దట్ అష్యూరెన్స్. అంతేగాని లోకస్తుల వలె మెజార్టీ బట్టి, రేషియో బట్టి 1:50 అంట పాస్టర్ గారు, 1:100 అంట. ఏమో డౌటే. అంటే 1:2 అయితే వస్తుందా? 1:1 అంటే వస్తుందా? 1:1 అని ఉండిగాక, 1:100 అని ఉండిగాక, 1:1000 అయినా ఉండిగాక, దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఎత్తుక్కుంటూ వచ్చి పెంట మీద ఉన్నా సరే నేను లేవనెత్తి అధికారులతో కూర్చుండి పెట్టిన కృప. హల్లెలూయా. చెప్పండి, దేవాని కటాక్షం అనేది ఉండునుగాక. అడగండి, ఈ కటాక్షం నా మీద ఉండాలి. నా వ్యాపారం మీద, నా పిల్లల మీద, నా ఉద్యోగం మీద నీ కటాక్షం నా మీద ఉండాలి. అడక్కపోయినా ప్రమోషన్ రావాలి. యేసేపు అడిగాడు ప్రమోషన్? అడగలేదు. ఎన్నేళ్ళు చేశాడు అది ఇది, కానీ యేసేపు నోరు తెచ్చి నాకు ప్రమోషన్ కావాలి అని అడగలే. దేవుడే పోతిఫరే యేసేపుని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. ఏమండి, పోతిఫరుకు కలిగినంతయు కూడా యేసేపుకి అప్పగించబడుటనా? ఒకసారి ఆలోచించండి. అది ఒక బానిసకి. ఇప్పుడు మనము ఒక వ్యక్తికి అన్నీ అప్పగిస్తున్నామంటే ఆ వ్యక్తిలో మనం ఏం చూస్తాం చెప్పండి? ఆ వ్యక్తిలో ఏం చూస్తాము? ముఖ్యమైన గుణం ఏం చూస్తాము? నమ్మకత్వం. అన్న 10 రూపాయలు కూడా నమ్మకంగా ఉంటే నమ్మేతనికి 100 రూపాయలు ఇస్తాం. 100 రూపాయలు నమ్మకంగా ఉంటే నమ్మేతనికి మనము 1000 రూపాయలు ఇస్తాం కదా. సో ముఖ్యంగా చూసేదేమంటే నమ్మకత్వం. యేసేపులో ఆ నమ్మకత్వం కనిపించింది కాబట్టే దేవుని కటాక్షం నిలబడింది. అందుకే పోతిఫర్కి సంబంధించిన అన్నిటి మీద కూడా యేసేపు అధికారిగా నియమించబడ్డాడు. దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఎ కీ ఫర్ ద గ్రోత్ ఇన్ లైఫ్. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే, జీవితంలో నువ్వు పైకి రావాలి అంటే నీకున్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండడం చాలా కీలకమైంది. అడ్డదారులు కాదు, అడ్డమైన దారులు కాదు. నమ్మకంగా ఉంటే దేవుడు నేను గొప్పగా హెచ్చిస్తాడు. పౌలు చెప్పండి, నమ్మకము, నమ్మకము, నమ్మకము. యేసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అధికారి అయ్యాడు. ఈరోజు దేవుని రాజ్యంలో పోతిఫర్ ఇంట్లో యేసేపును చూశాడు, యేసేపు అధికారి అయ్యాడు. పోతిఫర్ ఇల్లే కాదు, దేవుని ఇంట్లో కూడా ఇలాంటి నమ్మకమైన వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వారిని నాయకులుగా పెట్టాలని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నమ్మకమైన వారే దేవుడి ఇంటికి పరిచారకులుగా అవుతారు. అర్థమవుతుందా మీకు? 101వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవాలి. ఎవరు దేవుడికి సేవకులుగా మారతారు? ఎవరు మారతారు పాస్టర్ గారు? పాస కొడుకులు పాస్ అవుతారు. అక్కడ రాయబడి ఉంది 101వ కీర్తన 6వ వచనం. Psalm 101:6, 101వ కీర్తన 6వ వచనం. దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడంట? తలాంతులు గల వారిని కాదు. ఇవన్నీ ముఖ్యమే, కానీ అన్నిటికంటే విలువైనది ఏంటిది? మీ క్వశ్చన్ తెలుసా? తలాంతు కంటే గుణము చాలా విలువైనది. వృత్తి కంటే గుణము చాలా విలువైంది. అది చాలా కీలకమైంది. ఫస్ట్ పాయింట్లో మొదట నిలిచేది నమ్మకమే. చదవండి.
నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారులు. ఎవరు పరిచారులు అవుతారు? బైబిల్ ట్రైనింగ్ చేసిన అందరూ పరిచారులు గారు. పాస్టర్లో పుట్టాలందరూ కూడా పరిచారులు గారు. ఫుల్ టైమర్స్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిచారులు కాదు. నిర్దోష మార్గమందు నడుచువారు, ఆ యథార్థత ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళే దేవుని సేవకులుగా ఉండడానికి యోగ్యులు. అలాంటి వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభువు ఒక పారబుల్ చెప్పాడు. ఏమని? ఒక మాట చెప్పాడు. కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువ విషయాల్లో నమ్మకంగా ఉంటాడు కదా. కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువైన వాటిలో అతనికి అధికారంగా నిలబెడతాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, గాడ్ కెనాట్ ట్రస్ట్ యూ విత్ ద బిగ్గర్ థింగ్స్. దేవుడు చూస్తుంటాడు. దేవుడు మీకు జీతం ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు చూస్తుంటాడు. అఫ్కోర్స్ జీతం నీదే ఉండొచ్చు కాక, కానీ దాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నావు, దాన్ని వేటి వరకు స్పెండ్ చేస్తున్నావు, ఎక్స్ట్రా పైసలు వస్తే నీ మోటివ్స్ ఎలా ఉన్నాయి, నీకు ఉన్న ఎక్స్ట్రా టైం, ఒకవేళ టైం దొరికితే ఆ టైంలో కూడా నువ్వు ఏం చేస్తున్నావు. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్, తలాంతులు కూడా ఇస్తే ఆ తలాంతులతో నువ్వు ఏం చేస్తున్నావు. ఈ తలాంతులతో ఆదివారం మాత్రమే దేవుని పాటలు పాడి మిగతా రోజులంతా కూడా సినిమా పాటలు పాడుతూ ఉన్నావా? ఈ టైం, టాలెంట్ అండ్ ట్రెజర్, ఈ 3 విషయాల్లో కూడా దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడన్న సంగతి చాలామందికి తెలియక వాళ్ళు అక్కడే నిలబడిపోతున్నారు. నువ్వు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు, అకౌంటబిలిటీలో నువ్వు పాస్ అయ్యేంత వరకు, ఆ నమ్మకత్వంలో నువ్వు పాస్ అయ్యేంత వరకు నువ్వు అదే చక్రబంధంలో నువ్వు తిరుగుతూనే ఉంటావు. లైఫ్లో అదే ఫేజ్లో, అదే లెవెల్లో అక్కడే నిలబడిపోతావు. ఇఫ్ యు వాంట్ ప్రమోషన్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. ఎవరైనా సరే నీకు ఒక 100 రూపాయలు ఇచ్చి వెళ్ళి ఏదో తీసుకురా అని చెప్పినప్పుడు 100 రూపాయలు వెళ్ళి అది కొని ఒకవేళ 6 రూపాయలే మిగిలింది అనుకోండి, 6 రూపాయలు ఇట్ డజంట్ మ్యాటర్ అది, కానీ అయినప్పుడు కూడా 6 రూపాయలు మిగిలింది అని చెప్పి నమ్మకంగా తీసుకొని వస్తున్నామా? ఇంట్లో మీకు ఏమైనా పని అప్పగించుకున్నప్పుడు రేషన్ కానీ సరుకులు కానీ మీ పేరెంట్స్ ఏమైనా చెప్పినప్పుడు బయటికి వెళ్ళి అన్నీ కూడా కొనేసేసి ఉంటావు. వచ్చిన తర్వాత ఆ లెక్క కరెక్ట్గా చెప్తున్నావా? లేదా మా ఇంటి వాళ్ళే కదా ఏం చేసి నడిచిపోతుండే అని చిల్లర జోలోకి వేసుకుంటున్నావా? అఫ్కోర్స్ చిల్లర జోలోకి వేసుకుంటే మీ ఇంట్లో ఏమో అడగపోవచ్చేమో, కానీ అకౌంటబిలిటీ నువ్వు ఫెయిల్ అవుతున్నావు కదా. ఏది ఖర్చు పెట్టావు, ఈ 50 రూపాయల డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఆ లిస్ట్ రాయాలి, నాయా పైసతో సహా నువ్వు చెప్పగలగాలి. వాళ్ళు అడగరు, కానీ ఎప్పుడైతే నీకు నువ్వే చెప్పడం మొదలు పెడతావో నీ యొక్క ఇంటిగ్రిటీ అనేది అక్కడ బయటపడుతుంది. హల్లెలూయా. ఏమని ఇంటిగ్రిటీ ఉన్నవాడు వాడిని ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లే, వాడే బాధ్యత తీసుకొని అడుగు ముందుకేస్తాడు. లెక్కలో కరెక్ట్గా ఉండాలి, టైంలో కూడా కరెక్ట్గా ఉండగలగాలి, అండ్ టాలెంట్లో కూడా కరెక్ట్గా ఉండగలగాలి. దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే వాడి ఆ సేవకుల స్థానంలో ఉండడం అంటే చాలా కీలకమైంది కదా. సేవకు లీడర్గా ఉండి బ్లండర్లు చేస్తే చాలా ప్రమాదకరమైంది కదా. అతను చూసి ఇంకా 10 చెడిపోవచ్చు కూడా. కాబట్టి లీడర్షిప్ రోల్ ఈజ్ ఎ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్. కాబట్టి మరి అతను మంచిగా ఉంటే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అతను ఒకవేళ ఇన్కేస్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటే, నెగిటివ్ గుణాలు ఉంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. హల్లెలూయా. పౌలు చెప్పండి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకము. బయటికి వెళ్తాం, ఏం లేట్ అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన అవసరం లేదు, నువ్వే ఫోన్ చేయాలి. నమ్మకం అది. చాలామంది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశాక చెప్పరు ఏడున్నారు అనేది. బట్ రెస్పాన్సిబిలిటీగా టైం లేట్ అవుతుంది కాబట్టి ఇంటికి ఫోన్ చేసి నాకు లేట్ అవుతుంది అని చెప్పడము, దట్స్ కాల్డ్ అకౌంటబిలిటీ. ఇలాంటి అకౌంటబిలిటీ చెప్పుకుంటూ పోతే దాని మీద ఒక ప్రసంగంలో చేయొచ్చు. ఆదివారం చర్చికి రాలేదు, ఎందుకు రాలేదు, పాస్ అడగలేదు, నేను చెప్పలేదు, అంతే కదా. అడిగానుకో చెప్దాం, లేకపోతే ఆయన పని ఆయన చేసుకుపోతుంటే మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. అకౌంటబిలిటీ ఏంటి, అడిగితేనే చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ అడగకపోయినా కూడా కాపరి నా మీద అధికారిగా ఉన్నాడు, నన్ను కాస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మరి నేను మిస్ అవుతున్నా, అయినా కూడా ఒకసారి చెప్తే ఓకే, ఈరోజు SMS ఛార్జీలు కూడా తక్కువ అయిపోయినాయి కదా. ఈవెన్ కాలింగ్ కూడా ఫ్రీ, 399 రూపాయలు వేసుకుంటే నెలంతా కూడా కాల్ ఛార్జెస్ ఏమీ ఉండవు, ఎన్నిసార్లన్నా మాడుకోవచ్చు కదా. SMS తక్కువ వచ్చేసింది, కాలింగ్ కూడా ఫ్రీ అయిపోయింది, అండ్ వాట్సాప్లో కూడా వచ్చేస్తున్నాయి. సో అకౌంటబిలిటీ అనేది దీంట్లోనే కాదు, ఈవెన్ కమింగ్ టు చర్చ్ కానీ చర్చ్ విషయాల్లో కూడా అదే అకౌంటబిలిటీ ఉండాలి. ఒక పని చెప్పినప్పుడు
10 సార్లు అడిగినప్పుడు మాత్రం చెప్పడం కాదు. ఇన్ కేస్ ఒకవేళ నాయకుడు అడగకపోయినా, గుర్తు లేకపోయినా కూడా మనమే దాని గురించినటువంటి లెక్క ఇవ్వడం చూసారా, దట్స్ కాల్డ్ అకౌంటబిలిటీ. ఒకసారి నేను కావాల్సిన అడగను, ఒకసారి చూద్దాం ఒకసారి ఎట్లా అని. సమ్ పీపుల్ దే రెస్పాండ్, సమ్ పీపుల్ దే డోంట్ రెస్పాండ్. నేను అడగలేదంటే నాకు గుర్తులేక కాదు, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, ఆ కమిట్మెంట్ ఉందా లేదా. దేనిమిట్రా ఇలాంటివి చాలా విషయాలు మన లైఫ్లో మనం నేర్చుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అకౌంటబిలిటీ. నమ్మకంగా ఉంటేనే మనము వర్ధిల్లుతాము. హల్లెలూయా. రిలయన్స్లో ఉన్నప్పుడు నాది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. రోజుకి కనీసం ఒక 20 నుంచి 30 లక్షల క్యాష్ వస్తుంది. ఒక ఉద్యోగిని ఒక పర్సన్, రాంగ్ పర్సన్ని ఒకవేళ అందులో కూర్చోబెడితే ఎవరిని, ఒకవేళ ఆ 30 లక్షల రూపాయలు క్యాష్ న్యాయమైతే పరిస్థితి ఏంటి? అందుకే ఆ పోస్ట్కి చాలా నమ్మకస్తుల్ని రెఫరెన్స్ ఉంటే తీసుకుంటారు. ఎందుకంటే అతని క్యారెక్టర్ ఏంటి, అతని గుణం ఏంటో ఆలోచించి ఆ క్యాష్ డిపార్ట్మెంట్లో పెడతారు. లేకపోతే ఏమైపోతుంది, క్యాష్ బాక్స్ మొత్తం అంతా ఖాళీ. సో కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు, కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, అప్డేట్స్ వాళ్ళు మనం చెక్ చేస్తున్న సంగతి వాళ్ళు చెప్పరు కానీ, బట్ దే కీప్ అబ్జర్వింగ్. ఒకవేళ నమ్మకంగా ఉంటే దే విల్ ప్రమోట్, లేకపోతే నిర్మోహమాటంగా తీసేస్తారు. ఒక లౌకికమైన వృత్తిలోనే అలా ఉంటే ఇక దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి. హల్లెలూయా. నువ్వు బానిసగా మిగిలిపోవడం దేనికి ఇష్టం లేదు. యేసేపు వలె పాలకుడుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, యేసేపు పాలకుడుగా ఉన్నాడు. నా సత్తిగా మాట్లాడాలి. పాలకుడుగా ఉన్నాడు అంటే అంతకుముందు ఎవరు? పరిచారకుడే కదా. పరిచారకుడే పాలకుడుగా అవుతాడు. నేను రిపీట్ చేస్తున్నా, పరిచారము చేయువాడే ప్రభుత్వము చేయువాడు. ప్రభుత్వము చేయాలి అంటే మొదట నువ్వు పరిచారం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. దాస్తుడుగా యేసేపు చిన్న పనులు కూడా చేశాడు. అందుకే దేవుడు యేసేపుని ప్రమోట్ చేస్తున్నాడు. ఇంటి పెద్దగా పెడతా ఉన్నాడు. ఓకే, యజమానుగా పెడతా ఉన్నాడు, మేనేజర్గా పెడతా ఉన్నాడు. ఈరోజు మనము దేవుడు గొప్పగా మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చుని పెట్టాలంటే ఏమండి, దేవుడు మనల్ని చిన్న వాటిలోంచి దేవుడు ట్రైన్ చేస్తుంటాడు. నీకు పనిచేసే గుణం లేకపోతే, కష్టపడే గుణం లేకపోతే, షార్ట్ కట్లు ఎతికే గుణం ఉంటే, అడ్డదాలను వెతుకుతూ అడ్డదాల పైకి రావాలని శ్రమించుకోకుండా, కష్టపడుకోకుండా, చెమటోచుకోకుండా ఈజీగా వచ్చేయాలి అన్నటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని దేవుడు ప్రమోట్ చేయడు. ఎందుకంటే ప్రమోట్ అయితే ఏమవుతుందంటే ఇంకా చాలామంది పాడైపోతారు. ఇప్పుడు దేశం ఉంది, దేశంలో మరి ఈ పాలకుల్లో మరి లీడర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ ఒక కరెక్టెడ్ పర్సన్ ఉంటే ఏమవుతుంది, అతని నియోజకవర్గంలో చాలా అరాచకాలు, చాలా అన్యాయాలు జరుగుతాయి. ఎందుకు? లీడర్ తప్పైతే ఆ నియోజకవర్గంలో చాలా ఒక అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతాయి. ఇన్ ద సేమ్ వే లీడర్షిప్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఆ స్థానం నిలబడిన తర్వాత మనము పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఫాలోవర్స్కి ఇవ్వగలగాలి, లేకపోతే భ్రష్టు పట్టిపోతుంది. అందుకే పనిచేసేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. రైట్, ముందుకెళ్దాం. దించబడుతున్నారా? ఆర్ యూ బ్లెస్డ్? ప్రైజ్ లార్డ్. 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. దేనికి స్తోత్రం. యేసేపును బట్టి పోతీఫర్ ఇల్లు దీవించబడింది. అవునా? ప్రభు బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము. దేవుని బిడ్డ ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి ఆశీర్వాదం. ప్రభు బిడ్డ ఇంట్లో నువ్వు సేవకులు అంటే మేమే కాదు, నీవు కూడా దేవుని యొక్క విశ్వాసి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహామును బట్టి దేవుడు అబీమెలెకును దీవించాడా? అన్యుడు కానీ దీవించబడ్డాడు కదా. యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. లాబాను అన్నాడు కదా, నేను శకునం వేసి చూశాను, దేవునికి తోడే ఉండేట, నేను శకునం వేసి కూడా చూశాను, నాకు తెలుసు నిన్ను బట్టే నాకు ఇంత ఆస్తి కలిగింది. అందుకే యాకోబుని పోనిచ్చుట లాబానికి ఇష్టం లేకుండా ఉండేది. అంటే లాబాను దీవించబడింది యాకోబు వల్లనే. కాబట్టి నీవు ఎప్పుడైనా నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదు. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ పీపుల్. నీవు అనేకులకు ఆశీర్వాదకరం. చెప్పండి, నువ్వు ఎక్కడ ఉన్నా ఆశీర్వాదమే. ఏ కంపెనీలో ఉన్నా ఆశీర్వాదమే. ఏ ఉద్యోగంలో ఉన్న ఆశీర్వాదమే.
నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా పని చేశానా, అక్కడి నుంచి నేను జీతం తెచ్చుకున్నానా, ఈ ధోరణిలో ఉండకూడదు. నిన్ను బట్టి కంపెనీ దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడో చూడాలి. నిన్ను బట్టి సేల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో చూడగలగాలి. ఎందుకంటే నువ్వు అడుగు పెట్టప్పటి నుంచి దేవుడు చాలా మార్పులు తీసుకుని వస్తుంటాడు. నీ ఫోకస్ అంతా ఓన్లీ కష్టము శాలరీ కాదు. నీ ఫోకస్ నువ్వు అక్కడ ఉండడం నుంచి అంతకుముందు ఎలా ఉంది, నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి దేవుడు ఎలాంటి మార్పులు తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. దాని గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. దేవుడు అందుకే నిన్ను అక్కడ పెట్టాడు. హల్లెలూయా. నువ్వు దీవెనలు పొందుకోవడం కాదండి, నీ ద్వారా జనాలు దీవించబడాలి. ఆమేన్. ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు ఒక మాట ఇచ్చాడు. సమస్త దేశాలు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, సమస్త దేశాలు నీ యందు, సమస్త జనాంగము, అన్ని దేశాలు నీ యందు దీవించబడతాయి. దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ వీ హ్యావ్. ఇది అబ్రహాంకే కాదు, అబ్రహాం సంతానముగా మనకు కూడా ఈ వాగ్దానం అది వర్తిస్తుంది. ఆమేన్. చెప్పండి, ఐఎమ్ ఏ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాదమును కారకుని. ఎక్కడ ఉన్న ఆశీర్వాదమే, ఇంట్లో ఉన్న ఆశీర్వాదమే, పొలంలో ఉన్న ఆశీర్వాదమే. నువ్వు క్యాజువల్గా ఒక ఇంటికి వెళ్ళి క్యాజువల్గా టీ తాగి వచ్చిన ఆశీర్వాదమే. ఒక ఇంటికి వెళ్ళాను, మాట్లాడినాను. ఓకే పోయిస్తాను చెప్తాంటే, పాస్టర్ ప్రార్థన చేయడం మర్చిపోయారండి, చేయగలా అంటే మాకు బ్లెస్సింగ్ కావాలి కదండి. ప్రార్థన చేస్తేనే బ్లెస్సింగ్ కాదు, అడుగు పెట్టిన బ్లెస్సింగే. ప్రార్థన వ్యతిరేకంగా ప్రార్థన చేయాలి కూడా, బట్ నా ఉద్దేశం ఏమంటే అడుగు పెట్టినా కూడా ఆశీర్వాదమే. పొలంలో ఉన్న ఆశీర్వాదమే. పొలంలో మనం ప్రార్థన చేయం, కానీ ఊరికే ఆ సీట్లో కూర్చుంటే ద సీట్ విల్ బి బ్లెస్డ్. ఎందుకంటే యథార్థవంతుడు ఎక్కడ ఉన్నా అతను బట్టి దేవుడు ప్రాంతం అంతటినీ కూడా దీవించువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రైట్. 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుటకు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. బికాస్ ఆయన ఒక పరివాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని అధికారిగా నియమించి ఉన్నాడు. రైట్. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు యోసేపు ఎదుర్కొన్నటువంటి శోధన. ఓకే, యోసేపు ఏదైనటువంటి శోధన ఎదుర్కొన్నాడో దాని గురించి వివరణ 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇవ్వబడింది. నేను చదువుతున్నాను, మీ బైబిల్లో నన్ను అనుసరించాలి. ఆ తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. యోసేపు ఒక శోధన ఇక్కడ ప్రస్తావించబడింది. దేమిట్రా, పాపాలు 3 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయి? పాపము అంటే చాలా పాపాలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా పాపాలన్నీ కూడా 3 కేటగిరీస్, 3 రకాలుగా ఉన్నాయి. ఈ 3 రకాలు ఏంటంటే, ఈ చెప్తే మీ ఫనీగా ఉంటుంది, కానీ చాలా దీంట్లో ఈ యొక్క మాటలో చాలా జ్ఞానం ఉంది. ఈ 3 రకాల పాపాలు చాలా భయంకరమైనవి. ప్రతి మనిషి ఇక ప్రధానముగా ఈ 3 రకమైనటువంటి ఒక పాపపు ఒక ప్రభావితం కానీ శోధన కానీ ఎదుర్కొంటుంటాడు. ఏంటి 3 అంటే, మొదటిది గర్ల్, గోల్డ్ అండ్ గ్లోరీ. చెప్పండి, గర్ల్, గోల్డ్, గ్లోరీ. చెప్పండి, గర్ల్, గోల్డ్, గ్లోరీ. తెలుగు చెప్పనా? పసిడి, పిల్ల, పలుకుబడి. అర్థమైందా? పసిడి, పిల్ల. పిల్ల అంటే ఓన్లీ ఇది బాయ్స్ మాత్రం ఎక్కువ ఉండే, అక్కడ పిల్లవాడు కూడా, గర్ల్స్ అయితే పిల్లవాడు కూడా. ఓకే, పసిడి, పిల్ల,
పలుకుబడి, గర్ల్, గోల్డ్ అండ్ గ్లోరీ. యోసేపు ఒక జీవితంలో కూడా ఈ 3 శోధనలు వచ్చాయి. కానీ యోసేపు ఏ విధంగా జయించాడో వాటిని మనం చూడబోతూ ఉన్నాం. మొదటిది వచ్చేసి పసిడి అంటే ఏంది? బంగారం కదా. బంగారం అంటే నా ఉద్దేశం బంగారం మాత్రమే కాదు. పసిడి అంటే అది వెల్త్, అది ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ అది అందుకే దానికి ప్రాస కొరకు పసిడి అని పేరు పెట్టాం. సో కాబట్టి యోసేపు ఒక విషయంలోకి వచ్చినట్లయితే శ్రద్ధగా గమనించాలి. యోసేపు బానిసగా ఉండేవాడు. కానీ పోతీఫర్ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత పోతీఫర్కి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎవరి వశంలో ఉన్నాయి? యోసేపు వశంలో ఉన్నాయి. పోతీఫర్ బ్యాంక్ బ్యాలెన్స్, పోతీఫర్ ఒక ప్రాపర్టీస్, పోతీఫర్ ఒక వెల్త్, పోతీఫర్ ఒక ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు యోసేపు చేతిలో ఉన్నాయి. కానీ ఒక గొప్ప విషయం ఏమంటే ఇవన్నీ కూడా యోసేపు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క శాతం కూడా మిస్అప్రోప్రియేషనే జరగలేదు. అది యోసేపుకి ఇవ్వబడినటువంటి ఒక సాక్ష్యం. ఏమండి, అంత ధనం ఉన్నప్పటికీ కూడా ధన ఆశ అనేది ఎప్పుడు రాలేదు. అంత ఆస్తి తన కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా దేన్ని బట్టి కూడా అతనిలో ఒక దుష్ప్రేరణ ఎప్పుడు కూడా రాలేదు. ఏమైతే అప్పగించాడో అప్పగించినటువంటి పని అంతా కూడా అవన్నీ కూడా ఒకటే ఒక ఆలోచన ఏమంటే ఇవన్నీ నాకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇది నాది కాదు అని ఎక్కడ కూడా రాంగ్ అకౌంట్స్ కానీ, ఎక్కడ దొంగ లెక్కలు కానీ, ఇక ఒక అవకాశం వచ్చింది కదా, ఆ తర్వాత నేను ఉంటానో పోతాను కాబట్టి నాకు ఇవ్వబడినప్పుడే నాకున్నంతలోనే ఒక 4 డాక్యుమెంట్లు పక్క దోసేసుకుందాం, లేదా 4 భూములు పక్క దోసేసుకుందాం, లేదా 4 ఉంగరాలు మా భార్య పనికొస్తాయిలే ఒకవేళ పెళ్లి చేసుకుంటే అని 4 ఉంగరాలు దోసేసుకోవడం, లేకపోతే ఇంట్లో ఆ చీరలు ఏమైనా ఉంటే ఆ చీరలు కానీ. ఏమండి, ఇవన్నీ కూడా ఆ మామూలుగా గుమాస్తా ఉంటే ఎన్ని జిమ్మికులు చేయొచ్చో మీకు తెలియదు కాదు. అలాంటిది ఎక్కడా కూడా యోసేపు టెంప్ట్ కాలేదు. కళ్ళ ముందర రాసులుగా ఉన్నప్పుడు కూడా యోసేపు ఎక్కడ టెంప్ట్ కాలేదు. ఈరోజు చాలామంది ఎందుకు యథార్థంగా ఉన్నారు తెలుసా? చాలామంది ఎందుకు యథార్థంగా ఉన్నారు తెలుసా? ఎందుకు కరప్షన్ ఉండకూడదు, న్యాయంగా ఉండాలి అని ఎందుకు చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చాలామంది ఎందుకు పాపము చేయలేదో తెలుసా? చాలామందికి పాపం చేసే అవకాశం రాలేదు కాబట్టి. రిపీట్ చేస్తున్నా, ఎందుకు చాలామంది పాపం చేయలేదు, పాపం చేసే అవకాశం రాలే. ఎందుకు కరెక్ట్గా ఉండాలి కొందరు చెప్తూ ఉంటారు. యథార్థంలో అయితే సంతోషమే, బట్ అలా చెప్పిన వాళ్ళకి సడన్గా ఉన్నపాటుగా ఒక ₹1,00,00,000 అప్పగిస్తే వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? యోసేపు ఆ పసిడి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్. రెండవ శోధన ఏంటి? పిల్ల కదా. ఇప్పుడు సీన్లోకి వచ్చింది ఎవరు? పోతీఫర్ యొక్క భార్య సీన్లోకి వచ్చింది. సెకండ్ టైప్ ఆఫ్ టెంప్టేషన్. అయితే ఈ యొక్క పోతీఫర్ యొక్క భార్య కన్ను యోసేపు మీద పడినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అలా యోసేపు మీద పడింది అంటే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, యోసేపు యవ్వనస్తుడు. రెండవది వచ్చేసి మీరు 6వ వచనం చూస్తే యోసేపు రూపవంతుడు, సౌందర్యము గలవాడు అని రాయబడి, సుందరుడు అని రాయబడి ఉంది. అవునా? అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు, చాలా అందంగా కనపడుతున్నాడు. మూడవది అతి ప్రాముఖ్యమైన విషయం తెలుసా? యోసేపు పెళ్లి కాలేదు. యోసేపుకి పెళ్లి కాలేదు. 3 రీజన్స్ ఉన్నాయి. అందుకే పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద మనసు పెట్టింది అండ్ మెల్లిగా శోధంలోకి లాగుతుంది. కనుసైగులతో అతన్ని లాలన చేస్తూ ఉంది, శోధంలోకి లాగుతూ ఉంది. శ్రద్ధగా ఏమాటినాలి. పోతీఫర్ ఒక భార్య వలన యోసేపుకి ఆ శోధన వచ్చింది. కారణం ఏంటంటే దీని వెనకాల సాతానుకు తెలుసు యోసేపు ఎంతటి వాడు అవ్వబోతున్నాడు అని. యోసేపుకి ఒక భవిష్యత్తు సాతానుకు బాగా తెలుసు. యోసేపు లైఫ్లో దేవుని ప్రణాళిక ఏంటో అపవాది బాగా తెలుసు. సో ఫ్యూచర్, అద్భుతమైన ఫ్యూచర్ ఉంది యోసేపు ముందర. అలా ఉండడము అపవాదికి ఇష్టము లేక ఇలాంటి శోధనలని మెల్లిమెల్లిగా ప్రవేశపెట్టి ఈ శోధనలో పడగొట్టి అతని కెరీర్ని, అతనికి ఫ్యూచర్ ప్లాన్స్ని, దేవుడు అతని మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయాలని మధ్యలో ఇలాంటి ఒక టెంప్టేషన్ తీసుకొని వచ్చి పెడుతున్నాడు. గుర్తుంచుకోండి, మన అందరి లైఫ్లో కూడా దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అద్భుతమైన భవిష్యత్తును దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి ఒక గొప్ప సంకల్పం మన మీద ఉంది. అయితే ఈ సంకల్పము ఒక ప్రాముఖ్యత నీకు నాకు తెలియకపోయినా సాతానుకు బాగా తెలుసు. ఏ విధమైన సరే ముందుగానే అడ్డు వేసి నిన్ను ఆటంకపరచాలి, అది ఒక ప్రణాళిక.
యేసు ప్రభువారు జన్మించిన వెంటనే ఆయనకి వ్యతిరేకత ఏర్పడింది. హేరోదు ద్వారా అనేక పిల్లలు చంపించేశాడు, సక్సెస్ కాలేకపోయాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్దగా అవుతుండగా ఇంట్లో నుంచి వ్యతిరేకత, సొంత సహోదరులు యేసు నమ్మలేకపోయారు. ఆ తర్వాత యేసేపు తొలగించబడ్డాడు, ఆ తండ్రి యేసేపు తొలగించబడ్డాడు. ఆ తర్వాత సొంత ఊర్లోంచి వ్యతిరేకత, అందుకే ఆయన్ని కొండ మీద నుంచి త్రోసాన్ని ట్రై చేశారు. యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అడుగున పరిచయం నుంచి, సర్దుకల నుంచి వ్యతిరేకత, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ కదా, నిందలు, విమర్శలు. అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే యేసు ప్రభుని నిలువరించాలి, యేసయ్య జీవితాన్ని కట్టడి చేయాలి. అందుకే అడుగున ఎనిమి ట్రై టు అరెస్ట్ జీసస్, కానీ వల్ల కాకపోయింది. ఫైనల్గా క్రూసిఫిక్షన్ కాడ సాతాను నేను గెలిచానేమో అని అనుకున్నాడు, కానీ ఆ తర్వాత వాడు ఓడిపోయిన సంగతి వాడికి అర్థమైపోయింది. ఇన్ ద సేమ్ వే నువ్వు ముందుకు వెళ్ళకోకుండా ఉండడానికి అపవాది అప్పుడప్పుడు ఇలాంటి టెంప్టేషన్ తీసుకొచ్చి ముందు పెడుతుంటాడు. ఇక్కడ మనం బోర్ల పడ్డామా, ఉజ్వలమైన భవిష్యత్తు మనం పాడు చేస్తున్నాం. ఇక్కడ మనం బోలపడ్డామా, తప్పుడు నిర్ణయం తీసుకున్నామా, రాంగ్ స్టెప్ తీసాము అంటే నీ కెరీర్ కానీ, నీ కాలింగ్ కానీ, నీ పర్పస్, గాడ్స్ పర్పస్ నీ లైఫ్లో ఏమైతే ఉందో అవన్నీ కూడా భూస్థాపితం అయిపోతాయి. అందుకే వచ్చే ప్రతి శోధనను 100 సార్లు ఆలోచించాలి. ఇది తీస్తే, ఈ అడుగు వేస్తే ఇది ఎంత దూరం వెళ్తుందో అని ఆలోచించి అడుగు వేస్తేనే నువ్వు జ్ఞానివి. హల్లెలూయా. సంసోను ఆ విధంగా ఆలోచించలేకపోయాడు. యేసేపుకి వచ్చే శోధనే సంసోనుకి వచ్చింది, కానీ ఈ ప్రయత్నం ఏమైపోయింది, సంసోను తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామంది లైఫ్స్ తమ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్, అద్భుతముగా వాడబడే వాళ్ళు చిన్నపాటి శోధనలు పడిపోయేసి, దాంట్లో రాజీ పడిపోయేసి, తమ గమ్యాన్ని, తమ అభిషేకాన్ని, తమ పిలుపుని, తమ తలాంతుని పోగొట్టుకొని ఏమీ లేని వరకు జీవించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. డు నాట్ కాంప్రమైజ్ యువర్ లైఫ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్. అది నీకు ప్లెజర్ అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ కాదు, అది ప్లెజర్ కాదు. నువ్వు తాకట్టు పెట్టుకుంటున్నావు, నీ దర్శనాన్ని తాకట్టు పెట్టుకుంటున్నావు, నీ పిలుపుని తాకట్టు పెట్టేస్తున్నావు, నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మీరు 10వ వచనం చూసినట్లయితే ఆమె దినదినము మాట్లాడుతుందంట. ఏం చేస్తూ ఉంది? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దినదినము. అంటే ఆ దినదినము అంటే ఎంతకాలం గడిచిందో మనకు తెలియదు. దినదినము మాట్లాడుతూ ఉండేనంట. కానీ ఆమె దినదినము మాట్లాడుతున్నా కూడా ఎవరు ఆమె పట్టుకోలేదు, ఆమె ఎక్కడ చిక్కలేదు. ఇప్పుడు ఇంట్లో ఆ స్త్రీ, ఆ ప్రాముఖ్యత ఉన్న స్త్రీ యేసేపుతో మాట్లాడి ట్రై చేస్తున్నప్పుడు, సైకిల్ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉంటారు, వెళ్తుంటారు, కానీ ఎక్కడా కూడా ఎవరి కంట్లో కూడా ఏమో వల్ల. ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంట. ఇంటి వాళ్ళే దొంగ అయితే ఎవడు పట్టుకోలేరు. అట్లా ఈమె పరిస్థితి. కాబట్టి ఈమెను దొంగగా మారిపోతే ఈమెను ఎవరు పట్టుకుంటారు ఇంకా? కాబట్టి దినదినము మాట్లాడుతూ ఉందంట. మాట్లాడుతూ ఉంది అంటే ఇంతకుముందు ఏంటి, అపవాది ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా శోధిస్తున్నాడు. యేసేపు లొంగలేదు, యథార్థవంతుడుగానే ఉన్నాడు. అయితే అపవాది అంతా తాగలే. తలంపులు పెట్టాను, ఉపయోగంలే. ఆలోచనలు పెట్టాను, ఉపయోగంలే. ఇప్పుడు మనుషులే దింపుతా అని చెప్పేసి పొతిఫర భార్యను దిరంగంలో దింపేశాడు. ఇప్పుడు పొతిఫర భార్య వచ్చి ఇప్పుడు నేరుగా మాట్లాడుతూ ఉంది, రా పాపం చేద్దాం రా అని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు టెంప్టేషను యేసేపు కళ్ళ ముందు నిలబడతా ఉంది. ఎనిమి అంత ఈజీగా వదిలిపెట్టాడు. తలంపు రెసిస్ట్ చేసావా, అయితే అపవాది ఇంకొక రీతిగా తీసుకొచ్చి శోధన ముందు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నారు, పొతిఫర భార్య స్ట్రైట్గానే మాట్లాడుతూ ఉంది. మీ క్వశ్చన్ తెలుసా? అవిశ్వాసి పాపము చేయడానికి పాపం వెంట పరిగెడతాడు. విశ్వాసి పాపం వెంట పరిగెత్తాల్సిన అవసరం లే, పాపమే అతను వెంట పడతాడు. అర్థమైందా? అవిశ్వాసి అయితే పరిగెత్తాడు, పాపం కోసం పరిగెత్తనే ఉంటాడు, ఆడిటి పరిగెత్తుంటాడు. కానీ బిలీవర్కి ఆ ప్రాబ్లమే లేదు, అవే వచ్చి ముందు నిలబడతాయి, వద్దన్న వచ్చి నిలబడతాయి. యేసే పరిస్థితి కూడా అలాంటిదే. హల్లెలూయా. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడు చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకసారి మాట కానీ పడిపోయి జీవితంలో పాడు చేసిన అబ్బాయిలు ఎంతమంది లేరు? నన్ను చూసి నవ్వింది నా అమ్మాయి అంటే నవ్వుకే జీతం ఖలాస్ అయిపోయా. అంతమంది ఉంటే నా కాడికే వచ్చి మాట్లాడింది. అంతమంది అబ్బాయిలు ఉంటే నాకే ఎందుకు ఫోన్ చేసినాడు అబ్బాయి? అది కూడా 3 times సేమ్ మెసేజ్ వచ్చింది. నేను ఏ డ్రెస్ వేసుకున్నానో ఆ అబ్బాయి అదే డ్రెస్ వేసుకున్నాడు. 3 Sundays చూసినాను, 3 Sundays అట్లాగే అదే డ్రెస్ వేసుకొచ్చింది అమ్మాయి. దర్శనం కూడా కనపడింది, అదే డ్రెస్సు, అదే అమ్మాయి. కన్ఫర్మ్, ఈ అమ్మాయి నా జీవితంలో దేవుడి చిత్తము.
అయిపోయా, నాశనం అక్కడే మొదలైంది. ఒక చూపుకి, ఒక మాటకి, ఒక పలకరింపుకి బొక్కబొల్ల పడిపోయా కదా. బట్ యేసేపు చూడండి, దినము అంటే ఎన్నో రోజులు సాగినప్పటికి కూడా కనీసం ఇసుమంతా కూడా యేసేపు కదిలించబడక స్థిరుడుగా ఉన్నాడు అంటే దేవుంట్లో ఎంత బలంగా ఉండి ఉంటాడు. ఆలోచించండి. హల్లెలూయా. సంసోను విషయంలో చూస్తే, మీరు 16వ అధ్యాయాన్ని చూస్తే, దెలీలా కూడా దినదినము ఆమె అనుదినము మాటల చేత అంటే ప్రతిరోజు కూడా దెలీలా కూడా మాట్లాడుతూనే ఉంది సంసోన్తో. ఏమని? నాకు రహస్యం చెప్తావా లేదా అని. ఆమె రోజు మాట్లాడుతూనే ఉంది. లాస్ట్కి ఏం చేశాడు సంసోన్? ఏం చేశాడు? ఉన్న విషయం చెప్పేసినాడు. ఆ తర్వాత గుడ్లు బిగించుకున్నాడు. ఈమె మాట్లాడుతూ ఉంది యేసేపుతో, కానీ ఎక్కడా కూడా యేసేపు తను అప్పగించుకోలే. సంసోన్ విషయంలో దెలీలా మాట్లాడితే తను అప్పగించేసుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పగలగాలి. టెంప్టేషన్ ఎంత స్ట్రాంగ్ అయిందో వచ్చిందంటే యేసేపుని తలంపులని తిరస్కరిస్తున్నాడు. రెండవది ప్రపోజల్ తిరస్కరించాడు. ఆ తర్వాత ఎంతగా తిరస్కరిస్తుంటే టెంప్టేషన్ అంత స్ట్రాంగ్ అవడం ద్వారా ఏమైంది అంటే ఇక తప్పించుకొని బయటికి పరిగెడుతూ ఉన్నాడు. అంటే అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు సంసోను? ఈ యొక్క యేసేపు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. సంసోన్ లైఫ్కి, యేసేపు ఒక జీవితానికి ఒక వ్యత్యాసం మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. యేసేపు ఏమో పారిపోతున్నాడు, సంసోన్ ఏమో దెలీలాలో నిద్రపోతున్నాడు. లేచి పారిపోవచ్చు కదా. ఒక అన్య స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, దేవుడు ఎరుగనటువంటి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, నాజీరు చేయబడ్డాడు. కానీ సంసోను దెలీలా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. శోధన ఒకడికి వస్తే పారిపోతున్నాడు, ఒకడికి వస్తే శోధనలో నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయినవాడు గుడ్లు బిగించుకొని తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, పారిపోయిన వాడు ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. అల్పకాల పాప భోగాలకి అప్పగించుకున్నట్లయితే ఆ వ్యక్తి కొంతకాలం అతను సంతోషాన్ని పొందొచ్చేమో కానీ చివరికి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. కానీ ఎంతటి శోధనైనా, ఎంతటి ఒక పాపిష్టి ఒక ఆలోచన సరే జయించి ఇలాగా యేసేపు వలె పారిపోయి తన యొక్క భక్తిని, తన యొక్క యథార్థను నిలబెట్టుకున్నవాడు అయితే కొంతకాలం తర్వాత తర్వాత యేసేపు జైల్లో పడినప్పటికీ కూడా ఓ ద పీరియడ్ ఆఫ్ టైం యేసేపు ప్రధానమంత్రి అయ్యాడు, పరిపాలిస్తున్నాడు. రన్ ఫ్రమ్ ద టెంప్టేషన్స్. ఒకవేళ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఆడే కూర్చొని కన్ఫెషన్ ఫేస్ కన్ఫెషన్ చేయకు, పారిపక్క నుంచి లే. ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందో ఆ ప్లేస్ నుంచి నువ్వు పక్కకు రావాలి. ఆ సహవాసం కట్ చేయాలి. ఆ ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పక్కకు పెట్టేయాలి. అది ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. దేంట్లో అయితే నువ్వు వీక్ ఉన్నావో ఆ ఏరియాస్ అన్నీ కూడా నువ్వు కట్ చేయకపోతే ఏమిట్రా నువ్వు అదే శోధనలో మరీ పడే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎస్. డేవిడ్ ఎగ్జాంపుల్ మేము ఉంచుతాను. దావీదు కూడా, దేవుడు దావీదు రాజుగా ఎన్నుకున్నాడు, కానీ దావీదు కూడా బెత్షెబాతో పాపం చేయడం ద్వారా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మీకు విషయం తెలుసా? కాళ్ళకు చెప్పులు లేకుండా తన రాజ్యాన్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయినాడు. కాళ్ళకు చెప్పులు లేకోకుండా. పాపము కొంచెం సేపు అది ఆనందం ఇచ్చినా జీవితకాలము అవమానాన్ని మిగిలిస్తుంది. అది కాళ్ళకు చెప్పులు లేకుండా రాజు పరిగెత్తాడండి అడవుల్లోకి. సిన్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ద రిప్రోచ్. కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తాడు. అంతేనా? తన కుమారులను పోగొట్టుకున్నాడు దావీదు. అంతేనా? తన భార్యలు చెరపబడ్డారు. ఒక్క భార్య జోలికి వెళ్తే తన భార్యలు చెరపబడ్డారు. సిన్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ద రిప్రోచ్. దావీదు బద్దలు ఏడుస్తాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు, దేవా క్షమించండి అని అడిగినప్పుడు దేవుడు మళ్ళీ రెస్టోర్ చేశాడు ఆ విషయం. కానీ ఈ లోపల ఎంత డ్యామేజ్ ఉండండి. రాజే ఉండి చెప్పులు లేకుండా పరిగెత్తడాలేంటి? కుమారులు హత్య చేయబడ్డాలేంటి? కుమార్తె శీలం పోగొట్టుకోవడం ఏంటి? భార్యలు చెరపబడ్డం ఏంటి? ఎంత డ్యామేజ్ అది దావీదు జీవితంలో, బికాస్ ఆఫ్ వన్ మిస్టేక్. పాపము చేసినప్పుడు అదే అనుకుంటాం, కానీ దాని పర్యవసనాలు చాలా రూపంలో వస్తాయి, చాలా వస్తాయి కూడా. దట్స్ వై వీ షుడ్ నెవర్ ప్లే విత్ సిన్. పాపంతో ఎప్పుడే కానీ మనం మాట్లాడకూడదు. ఏం పెట్టారా? ఏలి కుమారుల గురించి మీకు ఇంకొక ఉదాహరణ చూస్తాను.
యాజకుని కుమారులు ఇలాంటి ఏలి కుమారులు ఆలయం ఏం చేస్తున్నారు? పాపిష్టి పనులు చేస్తూ ఉన్నారు. ఫలితంగా ఏమైపోయింది తెలుసా? ఏలి వంశమే తొలగించబడింది. ఏలి కుమారులు ఇద్దరు చచ్చిపోయారు. వంశమే అయిపోయింది. యాజకత్వం అంతటితో స్టాప్ బికాస్ ఆఫ్ సిన్. అందుకే వి షుడ్ నెవర్ ప్లే విత్ సిన్. ఈరోజు చాలామందికి కాన్సిక్వెన్స్ అర్థం కాదు. ఆ ఇమోషన్లో, లేకపోతే ఆ టెంప్టేషన్లో, ఆ ఉద్రేకాల్లో పర్యవసనాలు కూడా గుర్తించక, ఆలోచించుకోకుండా అంతగా ఈడవబడుతూ తమ జీవితాలను చాలామంది పోగొట్టుకుంటున్నారు. వెన్ ఎవర్ యూ ఫేస్ అ టెంప్టేషన్, ఒక్కసారి కాన్సిక్వెన్స్ని కూడా మీరు లెక్కలో తీసుకుంటే మీకు ఏమి చేయాలో మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. సో యేసేపు ఏం చేశాడు? మొదటి శోధన పసిడి గెలిచాడా? ఎస్. నెక్స్ట్ పిల్ల వచ్చింది సీన్లోకి, కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలే. పలుకుబడి. ఇప్పుడు యేసేపు దాసుడు కాదు, యేసేపు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, పలుకుబడి ఉంది. ఏంటి? పోతీఫర్ తర్వాత పోతీఫర్ అంతటి వాడు ఇంటికి అన్నాడు కదా, నిన్ను తప్ప నా యజమాడు అన్నీ నాకు అప్పగించాడు. నిన్ను తప్ప అంటే ఆయన తర్వాత నెక్స్ట్ ఈయనే. అంతటి అధికారం ఉన్నప్పటికీ కూడా అధికార పెత్తనాలు చేయలే, మ్యానిపులేషన్ చేయలేదు, తన పెత్తనంలో ఎక్కడెక్కడ లోపాలు చేయలేదు. అందుకే ఎంతటి ఒక అధికారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా ఏది కూడా నిర్యోగపరచుకోకుండా యథార్థంగా నిలబడ్డాడు యేసేపు. అంతెందుకండి, ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు, అరే మీరు నాకు సపోర్ట్ చేయకపోతే మీ ఉద్యోగాలను పీకేస్తా జాగ్రత్త అని చెప్పిండొచ్చా? పారిపోతున్నప్పుడు, ఆమె నుంచి పారిపోతున్నప్పుడు ఈయన మీద నేరం మోపుతుంది, ఈయన నన్ను బలాత్కారం చేయబోతున్నాడు అనగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ సీన్ ముందుగానే ఊహించేసి, ఇదిగో రాజు ఒకవేళ వచ్చిన తర్వాత అడిగితే నాకు సపోర్ట్ చేయకపోతే మీకు ఉంటుందని అని చెప్పిండొచ్చు కదా. ఏది కూడా తన వ్యక్తిగతంగా తన ప్రయోజనం కొరకే ఆ పలుకుబడిని వాడలేదు. అందుకే నింద మోపుతున్నా మౌనంగానే ఉన్నాడు, కానీ కనీసం మాట్లాడలేదు. యేసేపు ఈ మూడు కూడా జయించగలిగాడు. హల్లెలూయా. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 7 reasons, 7 ways to overcome the temptation. శోధనలో నువ్వు గెలవాలన్నా, శోధనలో నుంచి నువ్వు బయటపడాలన్నా, శోధనలు జయించాలి అన్నా 7 మార్గాలను, 7 సూత్రాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. అది యేసేపు లైఫ్ స్టోరీ నుంచి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఏ క్యారెక్టర్ తీసుకున్నా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనకి రోల్ మోడల్స్ ఎక్కడో కాదు, బైబిల్లోనే ఉన్నారు. కానీ యేసేపుని అడుగుదాం, యేసేపు ఎలా జయించావయ్యా ఈ శోధన, ఎలా నీకు సాధ్యమైంది అని అడిగితే, యేసేపు లైఫ్లోంచి ఆయన మనకు 7 మార్గాలు, 7 తాళంచెలు ఇస్తున్నాడు. ఆ 7 కీస్ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఆమేన్. నెంబర్ 1 ఏంటంటే, యేసేపు తన విశ్వాసాన్ని అందరికీ వెల్లడిపరిచాడు. తన ఫెయిత్ ఏంటి, ఎవరిని నమ్ముతున్నాడు, ఎవరిని సేవిస్తున్నాడు అనే విషయాన్ని తను ఎక్కడైతే ఉన్నాడో అందరికీ తేటతెల్లముగా చేశాడు, అందరికీ బయలుపరిచాడు. అందుకే ఆ పోతీఫరుకి తెలుసు యేసేపు మీద దేవుని ఆశీర్వాదం ఉందని, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు యేసేపు పట్ల దేవుడు తోడే ఉన్నాడు, కాబట్టి వర్ధలింపజేస్తూ. కాబట్టి ఎవ్రీవన్ in the Egypt knew that God was with Joseph and Joseph is serving Jehovah God. అర్థమైందా? ఈరోజు నువ్వు కూడా శోధనలో గెలవాలి అంటే నీ చుట్టూ వాళ్ళందరికీ యేసు గురించి ప్రకటించేయి. ఒకవేళ పాపం చేయాలని ఆలోచన వస్తే వాడే తిడతాడు, ఎరా యేసుప్రభు నమ్మేవు నువ్వు ఇలా చేయడం ఏంట్రా అని. అవును, మీకు అర్థమవుతున్నాయి? యేసు ప్రభుని నమ్మి నువ్వు ఇలా చేయడం ఏంటి అని వాళ్ళు తిడతారు. కాబట్టి పాపము చేయ అవకాశం రాకూడదంటే నీవు ఉన్న చోటంతా కూడా యేసు ప్రభు గురించి నువ్వు చెప్పేయి. నేను నమ్ముతున్నా, ఆయన సేవకుని, ఆయనని సేవిస్తున్నాను అని అందరికీ చెప్పేస్తాయి. ఒకవేళ లంచం తీసుకోవాలని ఆలోచన వస్తే నువ్వు భయపడతావు, మోసం చేయాలన్నా భయపడతావు, తప్పు చేయాలన్నా భయపడతావు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నావు, యేసు కోసం నిలబడుతున్నావు అని. ఆ భయంతో పాపము చేసేకి నువ్వు ధైర్యం చేయవు. నువ్వు ఎప్పుడైతే ఎవరికైతే చెప్పుకోకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తావు, ఈ ఫ్రెండ్స్తో పోతే వాళ్ళకి ప్రభు అంటే తెలియదు కదా, వాళ్ళతో ఏం చేసి నడిచిపోతారులే, ఈ బిలీవర్తో పోతే తలకాయ నొప్పులు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కూడా నా సాక్ష్యం పోతుంది కదా. అందుకే ఎంజాయ్మెంట్కి ఏమో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, భక్తికి ఏమో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లా వెళ్ళడానికి ఒక ఫ్రెండ్స్, ఇట్లా వెళ్ళడానికి ఒక ఫ్రెండ్స్. ఒకవేళ లోకస్తులతో ఫ్రెండ్స్తో పోతే నువ్వు ఏం చేసినా వాళ్ళు కామెంట్ చేయరు కదా, ఏం చేసినా కూడా వాళ్ళు నడిచిపోతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం లేదు కాబట్టి.
నువ్వు పాపంలో శోధన పడుకోకుండా ఉండాలంటే స్టాఫ్ నుంచి, ఆఫీస్ నుంచి, మేనేజర్ వరకు, ప్యూన్ నుంచి అటెండర్ వరకు అందరికీ తెలియాలి నువ్వు దేనికోసం నిలబడుతున్నావు, దేవుడి కోసమే సాక్షిగా నిలబడుతున్నావు అని చెప్పేయాలి. హల్లెలూయా. ఈవెన్ చర్చ్లో కూడా అంతే, ప్రతి బిలీవర్ తెలియాలి నువ్వు యేసు కొరకు సమర్పించుకున్నావు అని తెలియగలగాలి. అందుకే నీ జోలికి ఎవరు రారు. ఆమేన్. ఒకవేళ ఏసేపు ఒకవేళ ఆ విషయము తెలియకోకుండా ఉంటే చెప్పకోకుండా ఉంటే ఏమై ఉండేది? యెహోవా దేవుని సేవిస్తున్నాడని ఏసేపు వెల్లడి చేయకుండా ఏమై ఉండేది? శోధనలో పడే అవకాశం ఉంది. కానీ పోతీఫర్ భార్య శోధిస్తూ ఉంటే ఒకటే ఉన్నాడు, నా దేవుని విరోధంగా నేను పాపము చెయ్యలేను. ఎందుకంటే ఆల్రెడీగా తన గురించినటువంటి ప్రభు ఒక సాక్ష్యము, ప్రభు ఒక గురించి, తన యొక్క విశ్వాసం గురించి అందరికీ రివీల్ చేశాడు. రిలయన్స్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా. సో డే 1 నుంచి నేను చేస్తున్నాను అమ్మానని, నేను సేవ చేస్తున్నానని, నేను ప్రభుని విశ్వాసం ఉంచి ఉన్న సంగతి నా స్టాఫ్లో అందరికీ తెలుసు. అటెండర్ కా నుంచి మేనేజర్ వరకు కూడా. ముఖ్యంగా సండేస్ వస్తే, సండేస్ ఏమైనా కానీ కాక, సండే అంటే చర్చే కాబట్టి రవికి ఫోన్ చేయడం వేస్ట్ అనే సంగతి వాళ్ళకు తెలుసు బాగా. దట్స్ వై ఎవరు కూడా తెలిసి నాతో తప్పు చేయించారు. ఎందుకు ఆయన జోలికి వెళ్ళడం ఎందుకులే, ఆయన బయలు పట్టుకున్నాడు, జీసస్ నమ్ముకున్నాడు కాబట్టి ఆయన జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని చాలామంది నా దగ్గర రారు. నా వద్ద అలాంటి గేమ్స్ కూడా ప్లే చేయరు. హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ రివీల్ యువర్ ఫెయిత్, వాళ్ళు నీతో ఆటడానికి ట్రై చేస్తారు. నెంబర్ 1. సో కాబట్టి నీ విశ్వాసం అందరికీ చెప్పేసి, యేసు ప్రభువుని నమ్మినాను అని చెప్పేసి. ఆమేన్. రెండవది, యేసేపు తన పనిలో బిజీగా ఉన్నాడు. తన పనిలో, అందుకే పాపం చేసే టైం లేదు ఆయనకి. ఈ సో బిజీ, ఆయన ఖాళీగా లేడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి ఒక మామూలుగా సామెత ఉంది, ఐడిల్స్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. నీ బుర్ర ఖాళీగా ఉంటే సైతానికి అదొక స్థావరం. అది ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమని అంటే, ఇంగ్లీష్లో చెప్తున్నాను, మెన్ ఆర్ యూజువల్లీ టెంప్టెడ్ బై ద డెవిల్, బట్ ఎన్ ఐడిల్ మ్యాన్ పాజిటివ్లీ టెంప్ట్స్ ద డెవిల్. అర్థమైందా? సాధారణంగా మనుషులు శోధించబడతారు సైతాన్ చేత. కానీ సోమరులు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, తమను శోధించమని సైతాన్నే శోధిస్తూ ఉంటారు. అందుకే ఒక గంట ఖాళీ కూర్చో, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఖాళీగా ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చో, పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చి కూర్చుంటాయి. నువ్వు ఎందుకు పాపము, ఎందుకు ఇవన్నీ చేయాలని అనుకుంటున్నావు అంటే, బికాస్ యువర్ మైండ్ ఈజ్ ఐడల్. ఎప్పుడు కూడా నువ్వు నిరంతరము నీ యొక్క పనులను బిజీగా ఉంటూ ఒక లక్ష్యాన్ని, ఒక మార్గాన్ని ఎన్నుకొని ఎప్పుడు కూడా నిరంతరము దాని మీద మనసు పెడతా ఉంటే ఇలాంటి పాపిస్ట్ పనులు, పాపిస్ట్ ఆలోచనలు ఈ మైండ్లో రాకోకుండా ఉంటుంది. మైండ్ బిజీగా ఉంటే, ఏమండి సాధారణంగా మనమే ఎవరైనా బిజీగా పని చేస్తుంటే ఎవరైనా డిస్టర్బ్ చేయదంటాం. ఇన్ ద సేమ్ వే, వెన్ యు ఆర్ బిజీ విత్ కింగ్డమ్, వెన్ యు ఆర్ బిజీ విత్ యువర్ ఓన్ థింగ్స్, యు విల్ నాట్ హ్యావ్ ఎ టైమ్ టు సిన్. ఖాళీగా ఉన్నాడు, సోమరు ఉన్నాడు, పలికి మనోడే పాపంలో పడతా అంటాడు. హల్లెలూయా. సో దట్స్ వై బిల్లీ గ్రహం గారు ఒక మాట అంటాడు, ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఒక 10 మార్గాలు చెప్తూ దాంట్లో ఒక మాట అంటాడు. ఏమంటే బిల్లీ గ్రహం గారు, ఓకే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కాచుకో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను చూసుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ మైండ్ని కాచుకో. నలుగురిలో ఉన్నప్పుడు నాలుగు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఒక వ్యక్తి రియల్ క్యారెక్టర్ అంటే తెలుసా? వాడిని ఒంటరిగా వదిలేస్తే వాడు ఏం చేస్తున్నాడు, అది వాడి రియల్ క్యారెక్టర్. అది నలుగురిలో ఉన్నప్పుడు కాదు రియల్ క్యారెక్టర్, 10 మందిలో తిరుగుతున్నప్పుడు కాదు అసలైనటువంటి వ్యక్తి. అసలు వ్యక్తి ఎవరంటే వాడిని ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, అది అసలైనటువంటి ఒక భక్తి. యేసేపు క్యారెక్టర్ ఏంటి? అందరి ముందర భక్తిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పోతీఫరు భార్యకి చిక్కినప్పుడు కూడా యేసేపు ఏం చేశాడు, అది రియల్ క్యారెక్టర్. అది. సో బీ కేర్ఫుల్ ఇన్ యువర్ లీజర్ టైం. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. రెండవది. మూడవది ఏంటంటే, యేసేపు శోధనలో పడినప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని బయటికి పరిగెత్తాడు. అవునా? ఒంటరిగా ఉండడము, ఒకవేళ ఒంటరిగా నిలబడితే
నేను లోబర్చబడతా, కాబట్టి ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని తెంపుకొని ఏమండి బయట పరిగెత్తాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా టెంప్టేషన్లో నుంచి బయటపడాలి అంటే సాధ్యమైనంత వరకు నువ్వు సింగిల్గా ఉండదు. నేను రిపీట్ చేస్తున్నా, శోధనలో పడుకోకుండా ఉండాలి అంటే ఆల్వేస్ బీ సరౌండెడ్ విత్ ద పీపుల్. ప్రజల చుట్టూ ఉండడానికి నువ్వు ట్రై చేయి, ఒంటరిగా ఉండడానికి ట్రై చేయొద్దు, ఒంటరిగా గడపడానికి ట్రై చేయదు. ఎందుకంటే ఎంతగానో ఒంటరిగా ఉంటావో అంతగా శోధనలో పడతావు, శోధనపు ఆలోచనలు వస్తాయి, పాపిష్ట ఆలోచనలు వస్తాయి, అండ్ పాపలో పడే అవకాశాలు ఎక్కువగా. డోంట్ బీ సింగిల్. ఒంటరిగా ఉండడానికి ట్రై చేయవద్దు. ఎవరు లేరు అనుకో, ఎవరు లేరు కదా నేను చేసేది చేస్తాను అని చేస్తారు, ధైర్యం వస్తుంది. ఏమేన్ ఇంట్లో ఎవరో ఉండాలి, చుట్టుపక్కల ఎవరైనా ఉండాలి. సో అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా కూడా ఏం చేయాలి? యేసేపు ఏం చేశాడు? ఇక్కడ ఎవరు లేరు, ఎవరైనా ఉన్న చోటుకి వెళ్దాం అని అందరూ ఉన్న చోటుకి బయటికి వెళ్ళిపోయాడు. నీకు ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఆడే కూర్చొని ఫైట్ చేయదు. ఏం చేయాలి? వెంటనే లేచేయాలి. ఆ బెడ్ నుంచి కానీ, ఆ చైర్ నుంచి కానీ, ఆ అట్మాస్ఫియర్ నుంచి కానీ ఇమ్మీడియట్గా పక్కకు వచ్చేసి బిలీవర్స్ ఒక వ్యక్తుల మధ్యలో ఉంటే నీకు అలా ఆలోచనలు రావు. బట్ ఇఫ్ యు ఆర్ సింగిల్, ఐఎమ్ వెరీ సారీ, యేసేపు అంతటి వాడే అంత నమ్మకంగా అంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క వ్యక్తి సింగిల్గా ఉంటే గెలవలేని సంగతి తెలుసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకున్నారా? ఎస్, చెప్పండి. సింగిల్గా ఉండకూడదు, సింగిల్గా ఉండకూడదు. నాలుగవది, యేసేపు పొతిఫర్ భార్య చెప్పినది పాపము అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు పాపాన్ని పాపం అని చెప్పాల, సగం సమస్యలు సాల్వ్ అవుతాయి. ఈరోజు చాలామంది పాపని పాపము అని చెప్పారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. ఒక అమ్మాయిని చూడగానే లవ్ అంటాడు కదా, లవ్ కదా, లస్ట్. అది దానికి ఇంకో పేరు ఏంటి? లస్ట్నికి ఇంకో పేరు పెట్టారు, ఏమని? లవ్. తర్వాత రకరకాల పేరు వచ్చేస్తున్నాయి. నో, దాన్ని సిన్ అంటే వర్డ్ వాడరు. ఏ పాపం పాపము, నో, ఇట్స్ నాట్ వర్డ్. ఈరోజు సంస్కృతి ఎలా మారిపోయిందంటే ఏది పాపమో ఆ పాపన వర్డ్ తీసేసి ఇంకొక వర్డ్ జాయిన్ చేస్తారనమాట. వెస్ట్రన్ కల్చర్ వచ్చేస్తుంది. సిన్ని సిన్ అని ఖండించాలి, ఇది సిన్ అని ఖండించాలి. అది ఏ పేరుతో ప్రపంచం పిలుస్తున్నా పర్లే, ప్రపంచం దాన్ని ఏ రీతిగా తీసుకుంటున్నా కూడా పర్లే. ఇట్ ఈస్ సిన్. సిన్ ఈజ్ ఆల్వేస్ సిన్. నీవు దాన్ని నోట చెప్పగలగాలి. పొతిఫర్ భార్య అన్నప్పుడు ఇది యేసేపు నో తెరిచి నేను ఏ విధముగా పాపము చేయుదును, ఇట్ ఈస్ సిన్ అని నోటితో చెప్పాలి. నీకే అది పాపంగా అనిపించకపోతే ఇంక దాన్ని జయించగలుగుతావా? ఆమేన్. కాబట్టి ఎవరైతే నేను ప్రేరేపిస్తున్నారో నువ్వేం చేయాలి? ఆ వ్యక్తికి చెప్పాలి, ఇది పాపం రా అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఇది పాపము అని చెప్తే ఆడే కట్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు చెప్పకపోతే ఆడో మీద వెళ్తావు. ఐదవది, యేసేపు తెలుసు తన పాపము ఇతరుల మీద ఎట్టి ప్రభావితము చూపుతుందో అని. యేసేపు తెలుసు, నేను ఈ పాపం చేస్తే నా పొతిఫర్, నా యజమాని దగ్గర నేను ఎలా నిలబడాలి, ప్రజల దగ్గర ఎలా నిలబడాలి నేను. కాబట్టి ఇది చాలా వ్యక్తుల మీద ప్రభావితము చేస్తుంది అన్న సంగతి యేసేపు తెలుసు. నువ్వు కూడా పాపం చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గివింగ్ ఏ ప్లెజర్, బట్ అంత మాత్రమే కాదు, కానీ దాని కాన్సిక్వెన్స్ చాలామంది మీద చూపిస్తుంది. అది నువ్వు ఆలోచించాలి. నువ్వు అదే ఫ్రెండ్తో పాపం చేస్తే ఆ ఫ్రెండ్కి నువ్వు స్వార్థ చెప్పగలుగుతావా? ఒక వ్యక్తితో నువ్వు తప్పు చేయిస్తున్నావు, అది ఒక డబ్బు విషయం కావచ్చు, అది ఒక వస్తు విషయం కావచ్చు, మరొక చీటింగ్ కావచ్చు, మరొక గిమ్మికులు కావచ్చు, ఒక అన్యులతో కలిసి నువ్వు అది చేస్తున్నప్పుడు లైఫ్లో మళ్ళా అలాంటి వ్యక్తి నువ్వు స్వార్థ ప్రకటించలేవు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ వ్యక్తిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు, ఆ వ్యక్తి మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంది. సో ఆ లైఫ్లో అలాంటి వ్యక్తికి నువ్వు యేసు ప్రభు గురించి చెప్పలేవు. ఒకవేళ చెప్పినా కూడా వాడిని పైకి కింద చూస్తాడు. అర్థమైందా? నువ్వు ఎవరితో పాపం చేస్తున్నావో, ఎవరితో కలిసి పాపం చేస్తున్నావో అలాంటి వ్యక్తుల్ని జీవితంలో మన యేసు ప్రభు కొరకు నువ్వు గెలవలేవు. నువ్వు ఆర్ విత్ మీ అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ విల్ స్పాయిల్ ద రిలేషన్షిప్స్. బాంధవ్యాన్ని పాడు చేస్తుంది. అది బహుశా అది నీ జాబ్ మీద ఎఫెక్ట్ పడచ్చేమో, నీ కెరీర్ మీద ఎఫెక్ట్ పడచ్చేమో,
నీ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడచ్చేమో, నీ కమిట్మెంట్స్ మీద ఎఫెక్ట్ పడచ్చేమో. ఎందుకంటే దాని కాన్సిక్వెన్స్ చాలా ఉన్నాయి. దావీదు బెత్షెబాతో మాత్రమే తప్పు చేశాడు, అవునా? కానీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? తన పిల్లల మీద పడింది. అందుకే వాళ్ళ కుమారులు హత్య చేయబడ్డారు. వాళ్ళ భార్యల మీద పడింది, చెరపబడ్డారు. రాజ్యం మీద పడింది, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అనుకుంటాం సిన్ ఇది నా వరకే ఉంటుంది, కాదు. దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది, చాలా మీద కూడా పనిచేస్తుంది. ఆకాను పాపం చేశాడు, వద్దన్న పని చేశాడు, తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. ఫలితంగా ఏమైంది? ఆకానును బట్టి, ఆకాను వలన తన కుటుంబము కూడా రాళ్ళతో కొట్టి చంపబడింది. ఆకాను భార్య ఏం చేసింది? ఆకాను పిల్లలు ఏం చేశారు? సో పాపము చేయడం ద్వారా ఇది నాకే ఉంటుంది అనుకోవడం భ్రమ. ఇట్ ఎఫెక్ట్స్ ద రిలేషన్షిప్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఫ్యామిలీ. అది యేసేపు గుర్తించాడు. ఆర్ యు విత్ మీ? అండ్ 6వది, యేసేపు తెలుసు ఇది పాపము చేస్తే మనుషులకే కాదు దేవునికి విరోధముగా పాపం చేసినట్టు. అందుకే పొతిఫెర భార్య అంటున్నాడు, నీకు దేవునికి విరోధముగా నేను ఎలా పాపం చేయగలుగుతా? సో సిన్ చేయడం, పాపము చేయడము ద్వారా మనం ఏం చేస్తున్నాము? మనం మనుషులు కాదు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. అందుకే 51వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమని? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఎవరికి విరోధముగా? కేవలము నీకే. అయ్యా నేను బెత్షెబాతో తప్పు చేశా, కానీ నేను నీకే విరోధముగా పాపం చేశానయ్యా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు రియలైజ్ అవుతున్నాడు, సిన్నింగ్ అగెయిన్స్ట్ మ్యాన్ ఈజ్ సిన్నింగ్ అగెయిన్స్ట్ గాడ్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సిన్నింగ్ అగెయిన్స్ట్ మ్యాన్ ఈజ్ సిన్నింగ్ అగెయిన్స్ట్ గాడ్. త్రాగితే నేను పోతాను అనుకుంటున్నావు, కానీ అది దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. ఈ పాపిచ్చి పని చేస్తే నేను పోతాను అనుకుంటావు, కాదు. యు ఆర్ సిన్నింగ్ అగెయిన్స్ట్ గాడ్. యు ఆర్ నాట్ అఫెండింగ్ మ్యాన్, బట్ యు ఆర్ అఫెండింగ్ గాడ్. నువ్వు పాపం చేయడం ద్వారా ఒక వ్యక్తిని కాదు నువ్వు హర్ట్ చేసేది, నువ్వు దేవుణ్ణే హర్ట్ చేస్తున్నావు. ఇది విషయాన్ని మనము ఆలోచించగలగాలి. ఇలా ఆలోచిస్తే పాపం చేయడానికి మనకు ధైర్యం రాదు. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? అండ్ 7వది, టెంప్టేషన్ వచ్చినప్పుడు యేసేపు ఏమన్నాడు? ప్రేర్లో పెడతావు, నువ్వు ప్రేర్లో పెట్టి నేను ప్రేర్లో పెడతా అన్నాడా? వెయిట్ చేయి, టైం కాదు అది అన్నాడా? టెంప్టేషన్ వచ్చినప్పుడు ఏమి స్పందించుకోకుండా అవాయిడ్ చేస్తున్నాడా? నోరు తెరిచి నో అని చెప్పాడా? చెప్పాడా లేదా? మీకు తెలుసా, నో చెప్తే చాలా టెంప్టేషన్స్ ఆగిపోతాయి. నో చెప్పడమే కష్టం. చాలా వాటికి నువ్వు నో చెప్పడం కష్టం. చెప్పావు అంటే, ధైర్యం చేసి చెప్పావు అంటే 80% ఒక శోధలన్నీ ఆడే ఆగిపోతాయి. నువ్వు నో చెప్పడానికి మొహమాట పడుతున్నావు. నో చెప్పడానికి నీకు ధైర్యం చాలట్లేదు. నో అని చెప్తే ఎవరన్నా బాధపడతారేమో, నో అని చెప్తే ఒకవేళ ఫ్రెండ్స్ని ఏమని అనుకుంటారేమో అని మొహమాట పడడం వల్ల చాలా టెంప్టేషన్స్ తెచ్చుకుంటున్నాం. లెర్న్ టు సే నో ఫస్ట్. అది చేస్తే చాలా వరకు తగ్గిపోతాయి. ఎనిమిది టెంప్ట్ చేసినా సే నో. ఫ్రెండ్స్ టెంప్టేషన్ చేస్తున్నప్పుడు నో. వాళ్ళు 10 సార్లు అడిగింటాడు, ఫస్ట్ టైం నో చెప్పిండవు, నువ్వు సైలెంట్గా ఉంటావు. సెకండ్ టైం సైలెంట్ ఉంటావు, థర్డ్ టైం సైలెంట్ ఉంటావు. 10th టైంకి నువ్వు నో చెప్పినావు అనుకో, సర్లేరా అని చెప్పి బలవంతం చేస్తాడు. నువ్వు 10th టైం నో చెప్పిండొచ్చు, కానీ అప్పటికే నువ్వు వీక్ అయిపోయినావు. ఒకవేళ అంత స్ట్రాంగ్ ఉంటే స్టార్టింగ్లో చెప్పిండేవాడు, స్టార్టింగ్లో చెప్పినప్పుడు అడే కట్ ఆఫ్ అయిపోయేది. కానీ 10th టైం అప్పుడు నువ్వు నో చెప్పినావు కాబట్టి అప్పుడు నో చెప్పినప్పుడు ఉపయోగం లేదు. బికాస్ నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి. ఆన్ స్పాట్ ప్రపోజల్ రాగానే ఇలాంటి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు స్ట్రైట్గా మొక్క మీద సారీ ఐ విల్ నాట్ డూ ఇట్ అని చెప్పేసి అయిపోయాయి. మొక్కము స్టార్టింగ్లో చెప్పేస్తే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎనిమికి నీ మీద యాక్సెస్ ఉండదు, నీ మీద వాడు కంట్రోల్ తెచ్చుకోలేడు. ఎందుకంటే స్టార్టింగ్లో నో చెప్పేసావు కాబట్టి. కానీ ఎప్పుడో నో చెప్తే ఉపయోగం లేదు. ఏమేన్ పొల చెప్పండి, నో చెప్పాలి, నో చెప్పాలి, వెంటనే ఆన్ స్పాట్ నో చెప్పాలి. యేసేపు అవునా మేడం నేను ప్రార్థన చేసుకుని వస్తాను, వచ్చిన తర్వాత చెప్తాలే. లేదా అట్లా బయటికి వెళ్ళిపోయేసి బాగా ఆలోచించి ఆయన వద్దులే తప్పులే అని మళ్ళీ లోపలికి వచ్చి నో చెప్పి ఉన్నా కూడా పొతిఫెర భార్య ఏమనుకునేది, నో అని బయటికి వెళ్ళి అంతసేపు ఆలోచించి వచ్చి చెప్పాడు అంటే అతనికి ఆలోచన ఉన్నట్టే కదా. అంతసేపు ట్రైన్ తీసుకున్నాడు అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా.
అంతసేపు వెంటనే నో చెప్పలేదు అంటే ఎక్కడో అతనికి ఈ విషయమై ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా అని ఎనిమికి అవకాశం వస్తుందో రాదా? దట్స్ వై ఇమీడియట్గా వెంటనే నో చెప్పడం నేర్చుకోగలగాలి. ఆమేన్. రైట్. 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే చివరికి యేసేపు మీద నింద మోపబడతా ఉంది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమాడు అతని ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యుద్ధకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకై నా యుద్ధకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను. కాబట్టి అతని యజమాడు ఇట్లు నీ దాసు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదులు బంధింపబడు చెరసాలో వేయించెను. అతడు అక్కడ చెరసాలో ఉండెను. పొతిఫర్ భార్యకి యేసేపు ఇది తప్పు అని చెప్పినప్పుడు గ్రహించిందా? గ్రహించలే. పైగా తను అనుకున్నది జరగకపోవడం చూచి యేసేపు ఇది రివర్స్ అవుతా ఉంది. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఈ పొతిఫర్ భార్యలాగా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎవరైనా ఖండిస్తే చాలామంది దిద్దుకుంటారు, కొంతమంది దిద్దుకోరు, ఖండించిన వాళ్ళ మీద తిరగబడుతుంటారు. ఆ నేచర్ చాలా డేంజర్. అది యేసేపు అంత అద్భుతంగా చెప్పాడు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే ఎంత అద్భుతమైన మాట. లోపల కన్విక్షన్ మొదలు కావాలి. పోలే నేను వీక్ అయినా కూడా ఒక దాసుడు ఈ మంచి మాట చెప్పాడు అని గ్రహింపు తెచ్చుకోగలగాలి. కానీ ఈగోగా పోకూడదు. కానీ ఈమె ఎంత కఠోరాలంటే, ఎంత రాతిగుండు అంటే తన మేలు కొరకై చెప్పేటువంటి ఈ యేసేపు మీద పగబట్టేసి యేసేపు మీద నిందలు మోపుతా ఉంది. ఎంత దారుణం అది. మనల్ని ఎవరైనా కరెక్షన్ చేసినప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవాలి, దాన్ని సరి చేసుకోగలగాలి. అంతేగాని మనల్ని కరెక్షన్ చేస్తున్న వాళ్ళని దాడి చేయకూడదు. ఒకవేళ అతని మాట ఏంటి నా పేరు ఏం కావాలి, అతను చెప్పిన ప్రకారం చేస్తే నా స్టేటస్ ఏం కావాలి, అతని ప్రకారంగా ఒకరు చేస్తే నా ఇమేజ్ ఏం కావాలి. షుడ్ నెవర్ డూ దట్. సో అతని మీద పగబట్టాడు. ఏమంటుంది? సాయంకాలం భార్య రాగానే భర్త చెప్తాంది జరిగిన స్టోరీ అంతా. ఏమని ఇలాగ సోన్సో యేసేపు నా మీద అఘాత్యం చేయబోయాడు అని స్టోరీ మొత్తం అంతా చెప్పి ప్రూఫ్ కావాలి కదా, అందుకే చొక్కా చూపించింది. ఇదిగో ఇది యేసేపు చొక్కా. యేసేపు ఒక చర్య నిజంగానే చేశాడేమో అని పొతిఫరు కోపగించుకున్నాడు. చూడ మాట ఏమని, విన్నప్పుడు కోపముతో మండిపడి కోపం చేసింది. అయితే వెంటనే చెరసాలో వేయమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మీకు మాట చెప్పనా, ఆన్ స్పాట్ యేసేపుని చంపమన్నా కూడా చంపి ఉండొచ్చు. అవునా? ఆన్ స్పాట్. ఆ టైంలో ఎవరైనా ఉంటే కొడవలో కత్తి తీసుకుని వేసి పారేసిండు. ఎందుకంటే సామెతలు 6వ అధ్యాయం 34వ వచనం ఏం రాయబడింది? భర్తకు పుట్టి రోషము బహా రౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడ్డు, ప్రాయశ్చిత్తము ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ రౌద్రము ఆ టైంలో కత్తి తీసుకొని పొడిచినచ్చు, తప్పుడు కాదు. ఎందుకంటే బానిసను చంపినా పాపం కాదు. ఎందుకంటే బానిసకు వాల్యూ లేదు ఆ దినాల్లో. ఒకవేళ ఇంట్లో ఆ బానిస ఒక కూజా పగలగొడితే ఆ కూజా పగలగొట్టేందుకు గాను వాడిని కొట్టి చంపేయచ్చు, వాని మీద కేసు ఉండదు. ఎందుకంటే స్లేవ్స్ని చంపితే నో కేస్. మరి ఈ టైంలో కూడా బానిస, అఫ్కోర్స్ బానిసగా వచ్చినప్పటికీ యేసేపు ఈ పొతిఫర్ ఇంట్లో ఆ పెత్తనము చేస్తున్నప్పుడు కూడా స్టిల్ స్లేవే. మరి యేసేపుని కూడా కొట్టి చంపి ఉండొచ్చు. కానీ దేవుని మహాప్రణాళికలు ఏంటంటే యేసేపు తప్పించబడ్డాడు. చెప్పండి, తప్పించబడ్డాడు. సతిగా మాట్లాడాలి. మనం యేసేపు ప్లేస్లో ఉంటే ఏం చేస్తాము? ఎందుకయ్యా యథార్థంగా ఉంటే నాకు ఇన్ని అవమానాలు, ఎందుకు యథార్థంగా ఉంటే నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఈ నిందలను కూర్చొని బద్దలైతే ఏడుస్తాం, వైట్ ఇది జరిగింది అని. కానీ మనం ఏం మర్చిపోతున్నామంటే ఇది జరిగిందని ఏడుస్తున్నాం, కానీ ఇంకా జరగాల్సిన దేవుడు ఆపుతున్నాడు.
వాళ్ళు మీకు అర్థమవుతుందా? ఈ నింద వచ్చిందని నేడుస్తున్నాం, కానీ దేవుడు యోసేపుని తొలగించాలి అటువంటి ఒక కీడు నుంచి దేవుడు యోసేపు తప్పించాడు. ఇది దేవుని కాపుదల కాదా? ఇందులో దేవుని హస్తం లేదా? చాలాసార్లు మనము నెగిటివ్ కోణం చూస్తున్నాం. ఎందుకు ప్రభా నాకు ఈ నొప్పులు వచ్చినాయి, ఎందుకు ప్రభా నాకు ఇది వచ్చింది, కానీ నీకు అర్థం కావట్లేదు. ఎంతో జరగాల్సింది జరగకుండా కొంచెంలోనే అయిపోయింది. అది కూడా కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు అక్కొచ్చి నీ మన పైకి లేకపోతున్నాడు. నీకు ఈ పర్స్పెక్టివ్, నీకు ఈ కోణం అర్థమైనప్పుడు నీ హృదయంలో నీకు బాధ ఆవేదన కాదు, హృదయంలో థ్యాంక్స్ వస్తుంది. దేవా థ్యాంక్స్ అయ్యా, ఎందుకంటే నా తలకాయ లేపబడేది చెరసాలతో క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ గాడ్. యూ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. మనము ఈ కోణంలో ఆలోచిస్తే హృదయంలో థ్యాంక్స్ అనేది బయటకు వస్తుంది. మనిషి ఎప్పుడు కూడా ఫిర్యాదే, మనిషి ఎప్పుడు కూడా గొనగడాలే. ఎందుకు ఇట్లా, ఎందుకు అట్లా, ఎందుకు ఇట్లా, ఎందుకు ఇట్లా. ప్రభు అంటాడు, ఒక్కసారి జరగాల్సిన డ్యామేజ్ అంతో ఉంది, నీకు తెలియదు, కానీ నా పేను అంటే హృదయంలో కళ్ళ నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి, కృతజ్ఞతతో కళ్ళ నీళ్ళు వస్తాయి. గాడ్ హౌ గ్రేట్ యు ఆర్, హౌ గ్రేట్ యు ఆర్. దేవుని కార్యాలు కొన్ని మనకు అర్థం కావు. దేవుడు వేటి నుంచి తప్పించాడో మనకు తెలియదు కూడా, ఎందుకంటే దేవుడు చాలా వరకు మనకు తెలియకోకుండానే తప్పించేస్తుంటాడు. ఒక బ్రదర్ అన్నాడు అనమాట, కాలికి బ్యాండేజ్ కట్టుకొని వచ్చాడు. ఏమైంది? కాలికి గాయమైంది, కింద పడినాను సార్, కొంచెం ఫ్రాక్చర్ అయింది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను, అయిపోయింది. ప్రభువా ఇతనికి స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వని ప్రార్థన చేశాను. అంత అయిన తర్వాత ఒక డౌట్ అడిగాడు. సార్ 97వ కీర్తనలో ప్రభు ఒక మాట చెప్పాడు, నీ పాదములకు రాయి తగలుకోకుండా దేవతలు ఎత్తిపడతారని చెప్పేసి ఉంది కదా, మరి ఈ దేవతలు ఆడిపోయినారు సార్, ఈ దేవతలు ఆడిపోయినారు సార్. నాకు రాయి కాదు, ఏకాంక కాలు ఎరిగింది. ఆయన చేసే ప్రశ్నకి నేను జాలిపడాలా, నవ్వాలా అర్థం కాలేదు. ఏమైంది? దేవతలు ఆడిపోయినారు సార్. ఆయనకు అర్థం కాని విషయం ఏమంటే, ఆయనకి ఇప్పుడు గాయమై ఇప్పుడు దేవతలు గుర్తొచ్చారు. అంతవరకు అసలు యాక్సిడెంటే కాలేదు, దేవతలు కాపలేదా? అంతవరకు అతనికి ఏమీ కాలేదు, దేవతల పరిస్థితి లేదా? ఎస్ ఆర్ నో? ఒకవేళ దేవతలు లేకపోయి ఉంటే కాలు కాదు, అసలు కాలు తీసేయాల్సింది ఎప్పుడు. దేవుడు మహాజ్ఞానంలో మనకు తెలియకోకుండానే దేవుడు ఎన్నో సందర్భాల్లో కాపాడుకుంటూ వస్తున్నాడు. నీకు ఒక సంఘటన జరిగిన వెంటనే ఇప్పుడు ఎందుకు లేడు అంటున్నావు కాదు. గాడ్ ఇన్ హిస్ మెర్సీ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ, నేను కాపాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు తప్పు చేసావు, 10 కొట్టాల్సింది, నీకు 2 దెబ్బలు పడినాయి. చెప్పండి, 2 దెబ్బలు పన్నందుకు ఏడవాలా, 8 దెబ్బలు పడనందుకు దీనికి థ్యాంక్స్ చెప్పాలా? ఆమేన్. ఈ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. బంధింపబడు, చెరసాలలో వేయించెను, అతడక్కడ చెరసాలలో ఉండెను. చెప్పండి, చెరసాలలో ఉన్నాడు. సో యోసేపుని ఎలా బంధించారు అంటే, మామూలుగా కాదు, మామూలు చెరసాలే లేదు, సంకెలతో బంధించారంట. 105వ కీర్తన 16వ వచనం రాయబడి ఉంది, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. అంటే సంఖ్యలు గొలుసులేసి తీసుకుపోయారంట యోసేపుని. ఎంత దారుణం చూడండి. ఊరికే పట్టుకుపోయి జైల్లో గొలుసులేసి, బందిపోటు దొంగలు పట్టుకున్నట్టుగా గొలుసులేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అంటే అంత తప్పు చేశాడా యోసేపు? కానీ యోసేపు హృదయము ఏమైంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి అనుకుంటే చేసే, ప్రభా ఏ తప్పు చేశానయ్యా, అదే పొతిఫర్ భార్యతో తప్పు చేసి ఉంటే ఈ సంఖ్యలు వచ్చేటివా? అదే నేను తప్పు చేసినా ఆ ఇంట్లో ఎవరు లేరు, ఈ సంఖ్యలు, ఈ అవమానాలు, ఎవరైతే నా కింద పని చేస్తున్నారో వాళ్ళే నాకు సంఖ్యలు వేయడం, నేను నీతిగా నిలబడేందుకే కదా నాకు ఈ కష్టాలు వచ్చినాయి అని యోసేపు అనుకోని ఉండొచ్చు బహుశా. మనకు చాలా అనిపిస్తుంది, నేను స్ట్రిక్ట్గా ఉండడం పాపమా, నేను కరెక్ట్గా ఉండడం తప్ప? ఎందుకంటే కరెక్ట్గా ఉన్నప్పుడు, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సూటిపోటి మాటలు వస్తూనే ఉంటాయి. దేనికి స్తోత్రం. ఇవి తప్పించుకోవడానికి 44 బార్తో పడుకునే కంటే సత్యం కోసం నిలబడి సంఖ్యలు వేసుకోవడం బెటర్ అండి. ఎస్ అన్నో? పాపము చేసి అవమానం తప్పించుకునే కంటే
నీతి న్యాయంగా నిలబడి 2 మాటలు అనిపించుకోవడం బెటర్ అది. ఈరోజు చాలామంది ఇలాంటి మాటలకి అవమానాలకి భయపడిపోయేసి వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. నో, సంఖ్యలు వేసుకోవడం బెటర్. అలాంటి పాపిస్ట్ పనిచేసే కంటే సంఖ్యలు వేసుకోవడం బెటర్. లాస్ట్కి సంఖ్యలు వేసుకున్నారు. బైబిల్లో సంఖ్యలతో బంధించబడిన వాళ్ళు మొత్తం 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒకరేమో యేసేపు, రెండోరేమో మన యేసుప్రభువు వారే అండి. ఆయన కూడా సంఖ్యలతో బంధించారు. ఆయన కూడా సంఖ్యలు బంధించి ఒక కోయి కట్టేసి వీపుని విమానం మోయించేశారు, వీపుని బాధేశారు. మూడో వ్యక్తి చెప్పండి, పౌలు. ఆయన కూడా సువార్త ప్రకటించినందుకే గొలుసులతో కట్టారు. ఈ 3 కూడా ఎవరు తెలుసా? మంచి కోసమే, దేనికోసం నిలబడుతూ సంఖ్యల్లో ఇచ్చుకున్న వాళ్ళు, మంచి చేస్తూ బంధించబడిన వాళ్ళు, మంచి చేస్తూ గాయపరచబడిన వాళ్ళు. ఈ 3 కూడా దేనికి స్తోత్రం. ఆ తర్వాత 3 విడిపించబడి గొప్పగా వాడబడ్డారు. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు కూడా సంఖ్యలతో బంధించబడిన వాళ్ళే. ఎవరు చెప్పండి? ఒకరు శాంసన్ కదా, సంసన్ ఆయన కూడా అంతే. ఆయన కూడా తప్పు చేశాడు, సంఖ్యలతో బంధించబడ్డారు, గుడ్డు ఉడిపించుకున్నాడు. ఇంకోటి కూడా ఉన్నాడు, అంతకంటే వరస్ట్ ఫెలో. వాడు ఎవరు? సైతానే. దేవుడు అతను కూడా బంధించాడు, బంధించనై ఉన్నాడు కూడా. వాళ్ళు బంధించబడ్డారు, వాళ్ళు కూడా చెరసాలో వేయబడతా ఉన్నారు. అంటే వీళ్ళ అనుభవానికి వీళ్ళ అనుభవం తేడా ఉందా లేదా? అవుట్కమ్ వీళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఉంది. వీళ్ళేమో మంచి కోసమే సంఖ్యలను బంధించబడి చెరసాల్లో వేశారు. ఆ తర్వాత దేవుడు విడిపించి ఉన్నతమైన స్థానంలో దేవుడు వాళ్ళని పెట్టాడు. కానీ వీళ్ళు బంధించబడ్డారు, వీళ్ళు చెరసాల్లో ఉన్నారు. వై? బికాస్ వీళ్ళు చేసేటువంటి ఫూలిష్ పనులకి. అందుకే 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో, మీరు మంచి చేసి దెబ్బలు తింటే ఘనతం, కానీ పాపిష్టి పనులు చేసి దెబ్బలు తిని ప్రభువానికి స్తోత్రం అంటే ఎంత ఘోరం అది. ఈ సంసోన్ అంతా కూడా పాపిష్టి పని చేసి బంధించబడ్డాడు. దానికి గంత లేదు. తప్పు చేశాడు, చెరసాల్లో వేయబడ్డాడు, దానికి గంత లేదు. నువ్వు తప్పు విషయమై నిందల పాలవుతున్నప్పుడు, తప్పు చేసి అవమానం పడుతున్నప్పుడు, తప్పు చేసి జనాలతో తిట్టించుకుంటే దాంట్లో గంత రాదు. దేని బిడ్డరా? తప్పు చేసి అలా నడమలో వెళ్ళినప్పుడు, ప్రభువా నీ అంత మహిమ నీకేనయ్యా ప్రభు అంటాడు. ఎక్కడంటారా మహిమ? నువ్వు చెరసాలో పడ్డావు, నువ్వు చేసి అవమానించబడ్డావు, నువ్వు చేసి అలాంటి తిట్టించుకుంటున్నావు, దాంట్లో నా మహిమ లేదు. సత్యం కోసం నిలబడి అలా పొందు, అప్పుడు నాకు మహిమ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వి ఆర్ క్లోజింగ్. 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలగచేయనట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. చదవండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమైనట్లు చేస్తుంది. యెహోవా యోసేపుకి తోడే ఉండి, ఆ మాట గమనించండి ఇంకోసారి. ఎక్కడున్నాడు తోడుగా? చెరసాల్లో అండి. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా దేవుడు తోడే ఉంటాడనడానికి ఇది ఒక ఉదాహరణ. పగలు మేఘస్తంభం, రాత్రి దీపస్తంభంగా ఉంటూ నడిపించింది దేవుడు. ఆయన ఏమండి, దేవుడు వాళ్ళతోనే నడిచాడు. దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు దేవుడు దానితోనే ఉన్నాడు. ఆయన షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళతోనే ఉండి వాళ్ళతో పాటు నడిచాడు ఆయన. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, యోసేపు తోడే ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు నిరీక్షణ ఏమంటే, మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి మనం ఎప్పటికీ విడిచిపెట్టదు. మనుషులు వదిలిపెడతాడేమో, సమాజం వదిలిపెట్టేస్తుందేమో, కానీ గాడ్ విల్ నెవర్ లీవ్ us. ఫలితంగా యోసేపు చెరసాల వేయబడినా విడిపించబడ్డాడు. ఏం చెప్పండి? 90వ కీర్తన రాయబడింది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని. దేవుడు ఆడ పన్నా దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. దేవుడు 2 చేస్తాడు, పడకుండా తప్పిస్తాడు, పన్నా తప్పిస్తాడు. అర్థమైందా? పడకుండా తప్పించగలుగుతాడు, రెండోసారి పడినా కూడా తప్పించగలుగుతాడు. ఆమేన్. చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఈ మాట ముగిస్తున్నాం. ఖైదులందరూ కూడా యోసేపు చేతికి. ఈ క్వశ్చన్ తెలుసా? యోసేపు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు యోసేపే హీరో, అందరికంటే ఆయన టాప్. అవునా? రైట్. పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడ వాళ్ళందరి మీద కూడా యోసేపే టాప్. చెరసాల పడ్డాడు, తోటి ఖైదీలందరికంటే ఆయనే టాప్. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, మనల్ని యాడ్ వేసినా పైకి రావడం గ్యారంటీ.
మనల్ని ఎక్కడేసినా దేవుడు మనల్ని హెచ్చించడం గ్యారంటీ. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఎందుకంటే యెహోవా మనకు తోడే ఉన్నాడు కాబట్టి, యెహోవా అతనికి తోడే ఉండను, అదే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఈ తండ్రి ఇంట్లో ఉన్నా, మనం ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నా, ఈవెన్ చెరసాల్లో వేయబడ్డ అల్పమైన స్థితిలో పడినా కూడా ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే దేవుడు మనం అలాగా పెట్టాడు, కానీ అక్కడ ఉన్న దాంట్లో దేవుడు మన తలగా నియమిస్తాడు. సచ్ ఎ గాడ్ వి సర్వ్. ఆమేన్. సో ఈ అధ్యాయం చివరిలో చెరసాల్లో అందరికంటే యేసేపు పైవాడుగా ఆ తోటి ఖైదీలందరినీ కూడా యేసేపుకి అప్పగించబడతాడు.